సిద్ధముగా ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సజీవులు నిన్ను స్తుతిస్తారు, సజీవులను ఆరాధిస్తారని బైబిల్ చెబుతూ ఉన్నది. మనం సజీవులం ఈ రోజున దేవుని స్తుతించబోతున్నా, ఆరాధించబోతున్నాం. యొక్క చిన్న చెరుకు ప్రాంతం నాకు మొదటి నుంచి పరిచయం, 15-16 సంవత్సరాల నుంచి పరిచయం వస్తూ ఉండేది. కానీ ఈ సంవత్సరం ఎందుకో నేను ఈ యొక్క చిన్న చెరుకు ఆరంభించాలి మీటింగ్స్ అనేటువంటి ఒక ఆలోచన ఉంది. చాలా సార్లు బుజ్జమ్మ తల్లితో చెప్పాను. తర్వాత ఇక్కడికి వచ్చాం. చూసినప్పుడు నాకు ఆ పాస్టర్ అందరూ రంజోత్ అన్న, మరి అదే రీతిగా స్టైల్ అన్న, మరి అందరూ కూడా నాకు ఓకే చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డాను. ఈ విధంగా ఈ చిన్న ప్రాంతంలో ఆరంభించడానికి దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా దేవుడు ఒక విశేషమైనటువంటి కార్యం చేయబోతూ ఉన్నాడు. చెబుదాం గట్టిగా హల్లెలూయా. ఏ ఊరికి యేసు ప్రభు వ్యర్థంగా వెళ్ళలేదు. ఏ ఊరికి కూడా యేసు ప్రభు వ్యర్థంగా వెళ్ళొక్క మాట చెప్పలేదు. ఆయన వెళ్ళిన ఊర్లు ఉజ్జీవింపబడ్డాయి. ఆయన వెళ్ళిన చోట కుంటివారు నడిచారు, గుడ్డివారు చూచారు, మూగవారు మాట్లాడారు, పాపములో పట్టబడినటువంటి వారు విడుదల పొందారు. ఏ గ్రామంలో అడుగు పెడితే ఆ గ్రామంలో అద్భుతాలు జరుగుతూ వచ్చాయి. చప్పట్లు కొట్టేసయ్యా, మా గ్రామంలో కూడా అద్భుతం జరుగునుగా అని చెబుదాం. నోరు తెరిచి బిగ్గరగా యేసయ్యా, మా గ్రామంలో కూడా అయ్యా ఆత్మీయ చెవులు తెరవబడాలి, ఆత్మీయ కన్నులు తెరవబడాలి, ఆత్మీయ మనస్సు తెరవబడాలి. నీ నామాన్ని చూడాలి, నీ శక్తిని చూడాలి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక్కొక్క ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఆ ప్రాంతాలలో వ్యభిచారులు మార్చబడ్డారు, దొంగలు మార్చబడ్డారు, దుర్మార్గుల కళ్ళు విప్పబడ్డాయి, శపితమైన వారు ఆశ్రయించబడ్డారు, నరహంతకులు మార్చబడ్డారు, పత్తిపాటు దొంగలు మార్చబడ్డారు. యేసు అడుగు పెట్టిన చోట విప్లవాత్మక మార్పులు ఊహించని కని విని ఎరగనటువంటి గొప్ప మార్పులు జరిగాయి. ఈ రాత్రి నేను చెబుతున్న సవాలు కరంగా చెబుతున్నాను. ఈ రాత్రి గుడ్డి భర్తపై కూర్చొని ఉన్నాడు, గాఢంధకారంలో కూర్చొని ఉన్నాడు. కానీ యేసు రాగానే ఆ శబ్దము విన్నాడు. ఆ శబ్దము విన్నాడు. విని అడుగుతున్నాడు, ఏంటయ్యా ఈ రోజు వచ్చే శబ్దము ఏదో విశేషంగా ఉంది, ఏదో నెమ్మదిగా ఉంది. నాకు ఈ యొక్క శబ్దం వింటుంటే నా జీవితంలో ఏదో సంతోషభరితంగా ఉంది. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే వాళ్ళు చెప్పారు, నజరేయుడైన యేసు ఈ దారిలో వెళుతూ ఉన్నాడు, ఈ గ్రామం దాటుకుంటూ వెళుతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా మాయపరుస్తాం. హల్లెలూయా, ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ పాసింగ్ బై అనగానే వెంటనే అన్నాడు, నోరు తెరిచి, నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, సన్ ఆఫ్ డేవిడ్, నన్ను దాటిపోదయ్యా. యేసయ్య పాదాలు నిలబడ్డాయి. ఈరోజు నువ్వు అంగలార్చే వ్యక్తివైతే, ఆర్తనాదం చేసే వ్యక్తివైతే, యేసయ్య నా కుటుంబాన్ని దాటిపోద్దయ్యా, అప్పుల్లో అల్లాడిపోతున్న కుటుంబాన్ని, శాపాల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న కుటుంబాన్ని, ఎంత చేసినా కలిసి రాని చిల్లు సంచులో వేసినట్టుగా అయిపోయినటువంటి నా కుటుంబాన్ని, నా వ్యక్తిగత జీవితాన్ని దాటిపోద్దయ్యా. నువ్వు ఎప్పుడైతే నోరు తెచ్చి నీకు నువ్వు కేకలేస్తావో, నీ కొరకు యేసు నిలబడబోతూ ఉన్నాడు. ఆయన పాదములు నీకోసం నిలబడబోతూ ఉన్నాయి. చెప్పాలి గట్టిగా, ఆయన పాదములు నిలబడబోతూ ఉన్నాయి.
నీ కటిక చీకటి చరిత్రను మార్చబోతున్నాడు ఆయన. నీ జీవితంలో చెయ్యి చాపి ప్రతిసారి అడుక్కుంటున్నటువంటి జీవితం. పెదం ఇస్తుందా, పిన్నం ఇస్తుందా, మామ ఇస్తాడా అంటూ చేతులు చాపుతున్న నీ జీవితాన్ని పై చేయిగా, ఇచ్చే చేయిగా దేవుడు నీ చేయిని రివర్స్ చేయబోతూ ఉన్నాడు. నీ చేయిని అప్ సైడ్ డౌన్ మార్చబోతూ ఉన్నాడు. చెప్పండి బిగ్గరగేసయ్యా, నా చెయ్యి మార్చబడాలి, నా చెయ్యి మార్చబడాలి. తీసుకుంటున్న నా చెయ్యి ఇచ్చే చెయ్యిగా మార్చబడాలి. అడుక్కుంటున్న నా చెయ్యి ప్రభువా ఇచ్చే చెయ్యిగా మారాలి. నా బ్రతుకు మారాలి తండ్రి, నా జీవిత గమనం మారాలి నాయన. ఈరోజు అడగాల్సింది నువ్వే. ఆ రోజు గుడ్డి భర్త అడిగాడు కాబట్టి ఈరోజు చరిత్రలో నిలబడ్డాడు, జీవ గ్రంథములో నిలబడ్డాడు. దేవుని బిడ్డ, అందుకు ఈరోజు ఆయన నిన్ను రమ్మంటున్నాడు, నిన్ను నోరు తెచ్చి అడగమంటున్నాడు. నీ పెదవుల ధ్వని ఆయన వినటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ పెదవుల యొద్ద దేవుని హృదయం ఉన్నది, ఆయన చెవులున్నాయి. నువ్వు చేసే ప్రతి ప్రార్థన వింటున్నాడు. ఇది చిన్న కూటమే కావచ్చు గాని గొప్ప దేవుడు ఇక్కడ ఉన్నాడు, శక్తివంతుడు దేవుడు ఇక్కడ ఉన్నాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని ప్రపంచానికి సవాలు చేసిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. ప్రపంచానికి సవాలు విసిరిన ఒకే ఒక దేవుడు ఈ మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఈ రాత్రి స్వరమెత్తి రాత్రి ఎప్పుడైతే నువ్వు ఆరాధిస్తావో బంధకాలు తెగిపోబోతున్నాయి. ఒక నిబంధనతో మేము వచ్చాం, దేవుడిచ్చేటువంటి నిబంధన. మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడ ఉంటాను నేను, మీతో పాటు నా సన్నిధిని పంపిస్తానని చెప్పినటువంటి ఆ దేవునితో కలిసి మేము ఇక్కడికి వచ్చాం. ఆ దేవునితో కలిసి ఇక్కడ మేము ఉన్నాం. ఇక్కడ అదే దేవుడు మీతో ఉండబోతూ ఉన్నాడు ఈ రాత్రి. అందరం ఒకసారి లేచి నిలబడదామా, అందరం ఒకసారి లేచి నిలబడదామా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ఒక లేచి నిలబడదాం. థ్యాంక్ యూ జీసస్. మన మధ్యలో బోసయ్య గారు ఉన్నారు. అయ్యా పైకి రండి ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్టాలిన్ అన్నగారు, రామచంద్ర అన్నగారు, అందరికీ కూడా సంఘ కాపులందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మా కొరకు సహకారం ఇచ్చినటువంటి మీ అందరికీ మేమెంతో హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అందరము కూడా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. యేసయ్య నామము శక్తి గల నామము. హల్లెలూయా. క్వైట్ టైం పైకి రండి, వైట్ డ్రెస్ వేసుకోండి, పైకి రండి, మిగతా కింద ఉండండి. శక్తి గలది అని చెప్పండి ఒకసారి గట్టిగా. యేసయ్య నామం ఏ నామము చెప్పాలి. యేసయ్య నామం ఏ నామము చెప్పండి. శక్తి గలది. అందరు చెప్పాలి శక్తి. ఒకళ్ళే వినపడుతుంది నాకు, మిగతా వాళ్ళంతా కాముగా ఉన్నారు. ఏ నామం ఇది? శక్తి గలది. చెప్పాలి గట్టిగా. ఏ నామం ఇది? స్వరం గట్టిగా వినబడాలి. నువ్వు బలహీనమై కృంగిపోయినటువంటి అనుభవాన్ని ఈ రోజు తెగతెంపులు చేసుకోవడానికి యేసయ్య నామము, ఆ శక్తి గల నామాన్ని మనం ప్రకటించబోతూ ఉన్నాం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఏ నామం ఇది? శక్తి గల నామము, శక్తి గల నామము. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. యేసు నామము ఉచ్చరింపగానే, యేసు రక్తము ఉచ్చరింపగానే సాతాను సైన్యం కూలుచున్నది, శత్రు సమూహం ఓడుచున్నది. ఎందుకని? లోకాన్ని గజగజలాడిచే శత్రువు ఎందుకు గజగజలాడిపోతున్నాడు? లోకాన్ని నాశనం చేసేటువంటి వశపరుచుకున్నటువంటి దురాత్మ శక్తులు ఎందుకు గజగజ వణుకుతున్నాయి అంటే అన్ని నామముల కంటే భయనామము, దురాత్మల కంటే భయనామము, మంత్ర శక్తుల కంటే భయనామము, చేతబడి శక్తుల కంటే భయనామము యేసు నామం ఇక్కడ సంచరిస్తున్నది. చేపలు కొడదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామము ఉచ్చరింపగానే, యేసు రక్తము ఉచ్చరింపగానే, యేసు నామము ఉచ్చరింపగానే, యేసు రక్తము ఉచ్చరింపగానే సాతాను సైన్యం కూలుచున్నది, శత్రు సమూహం ఓడుచున్నది. సాతాను సైన్యం కూలుచున్నది, శత్రు సమూహం ఓడుచున్నది. ఏ నామం ఇది? శక్తి కలది, శక్తి కలది, శక్తి కలది. యేసు నామమే శ్రేష్టమైనది, యేసు రక్తమే శక్తి కలది, యేసు నామమే శ్రేష్టమైనది, యేసు రక్తమే శక్తి కలది, యేసు నామమే శ్రేష్టమైనది, యేసు రక్తమే శక్తి కలది, యేసు నామమే శ్రేష్టమైనది, యేసు రక్తమే. చేతులెత్తి చప్పట్లు కొడదాం.
ఉత్సాహంగా చెబుదాం, చేతులతో చప్పులుగా చెబుదాం. Hallelujah! Holy Spirit! Glory! Amen! పాపము కడిగే శక్తి గలది, శాపము విరచే శక్తి గలది. పాపము కడిగే శక్తి గలది, శాపము విరచే శక్తి గలది. పాపము కడిగే శక్తి గలది, శాపము విరచే శక్తి గలది. మరణము గెలిచే శక్తి గలది, జీవమనసగే శక్తి గలది. మరణము గెలిచే శక్తి గలది, జీవమనసగే శక్తి గలది. ఏ నామం ఇది? చేతి చెబుదామా? రెడీ 1 2 3 4. శక్తి గలది, శక్తి గలది, శక్తి గలది యేసు నామమే. శ్రేష్టమైనది యేసు రక్తమే. 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 చెప్పాలి గట్టిగా. మానిట్ సౌండ్ పెట్టి. Hallelujah. Praise God. Hallelujah. Thank you, Lord. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Glory. చప్పట్లు కొడదాం, చేతులెత్తి. Hallelujah. Glory, Jesus. Hallelujah. వ్యాధిని కూల్చే శక్తి గలది, బాధను తీర్చే శక్తి గలది. యేసయ్యా హల్లెలూయా. వ్యాధిని కూల్చే శక్తి గలది, బాధను తీర్చే శక్తి గలది. వ్యాధిని కూల్చే శక్తి గలది, బాధను తీర్చే శక్తి గలది. ఔషధం ఇచ్చే శక్తి గలది, ఔదార్యం ఇచ్చే శక్తి గలది. ఔషధం ఇచ్చే శక్తి గలది, ఔదార్యం ఇచ్చే శక్తి గలది. ఏ నామం ఇది? చెబుదామా? చేయతి. రెడీ 1 2 3 4. శక్తి గలది, శక్తి గలది, శక్తి గలది యేసు నామమే. శ్రేష్టమైనది యేసు రక్తమే. శక్తి ఓ శక్తి గలది. చెబుదాం గట్టిగా, చెబుదాం గట్టిగా. యేసయ్యా గ్లోరీ. యేసయ్యా హల్లెలూయా. మరాను మార్చే శక్తి గలది, మాధుర్యం ఇచ్చే శక్తి గలది. మరాను మార్చే శక్తి గలది, మాధుర్యం ఇచ్చే శక్తి గలది. మరాను మార్చే శక్తి గలది, మాధుర్యం ఇచ్చే శక్తి గలది. బంధను చీల్చే శక్తి గలది, దాహము తీర్చే శక్తి గలది. బంధను చీల్చే శక్తి గలది, దాహము తీర్చే శక్తి గలది. శక్తి గలది. రెడీ 1 2 3 4. శక్తి గలది, శక్తి గలది, శక్తి గలది యేసు నామమే. శ్రేష్టమైనది యేసు రక్తమే. 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 యేసు నామమే. యేసు రక్తమే. యేసు నామమే. యేసు రక్తమే. యేసు నామమే. యేసు నామమే. యేసు నామమే. యేసు నామమే. యేసు రక్తమే. యేసు రక్తమే. యేసు రక్తమే. యేసు రక్తమే. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
గల్లది యేసు నామమే శ్రేష్టమైనది యేసు రక్తమే శ్రేష్టమైనది యేసు రక్తమే శ్రేష్టమైనది యేసు రక్తమే శ్రేష్టమైనది యేసు రక్తమే శ్రేష్టమైనది యేసయ్య రక్తమే శ్రేష్టమైనది యేసయ్య రక్తమే యేసయ్య రొక్కలందరబతునై శలబతునరబర్రమ్మ శందరబడి కలందరబతునై రబనకరబడి అందరబతునై యేసయ్య హల్లెలూయా హల్లెలూయా యేసయ్య యేసు నామమే శక్తి గలది యేసు రక్తమే శక్తి గలది యేసు నామం యేసు నామం యేసు రక్తం యేసు రక్తం యేసు నామం యేసు నామం యేసు నామం యేసు నామం యేసు నామం యేసయ్య నీ రక్తమే యేసయ్య నీ రక్తమే యేసయ్య నీ నామమే యేసయ్య నీ నామమే యేసు నామమే పరిశుద్ధ నామమే రబనకరబర్రమ్మ Lord, we lift up your name. Lord, we adore your name, Lord Jesus. We magnify your name, Holy Spirit God. Jesus Christ, you are the Lord of our King of Kings, Father. Lord Jesus, hallelujah. Come on, visit this place, Father. Visit your people, Holy Spirit God. Visit your people, Holy Spirit God. మీ శక్తితో నింపండి తండ్రి, దర్శించండి నాయన. మీ దర్శన భాగ్యమును తండ్రి, మీ దర్శన భాగ్యమును తండ్రి, ఈ ప్రజలకు దర్శించి దయచేయండి తండ్రి. ప్రతి పాపమును, ప్రతి శాపమును, ప్రతి రుగ్మతను, ప్రతి వ్యసనమును, ప్రతి కన్నీటిని, ప్రతి నొప్పిని, ప్రతి ఆతనను, ప్రతి రోదనను, ప్రతి కన్నీటిని,
పొమ్మని చెబుతుంది. సంతోష గానములు తండ్రి ఈ నింపబడుదురు గాక. ఆనంద గానముతో తండ్రి పంట కోసుకొందురు గాక. ప్రతి నష్టము, ప్రతి అప్పుల బాధలు, ప్రతి ఆవేదనలు, ప్రతి వ్యసనము, ప్రతి త్రాగుడు, ప్రతి వ్యభిచారము, ప్రతి మత్తు లయమై పొమ్మని చెబుతుంది. లయమై పొమ్మని చెబుతుంది. ఇప్పుడే మీ సమాధానం దిగి వచ్చును గాక. ఈ ఆదరణ దిగి వచ్చును గాక. ఈ అభిషేకం దిగి వచ్చును గాక. సమాధానం దిగి వచ్చును గాక. మీ ప్రజల కట్లు కాడి మారు మోకులు, కాడి మారు మోకులు తెంపు పండులు గాక. పెంచబడులు గాక. శక్తితో నింపండి నాయనా. ఆశీర్వాదంతో నింపండి. జీవంతో నింపండి. ప్రతి మంత్ర శక్తులు, శక్తులు, నామకార్థ బ్రతుకులు, చాలి చాలి జీవితాలు ఎప్పుడే మార్చబడులు గాక. జీవ జ్వాల, ప్రవచన జ్వాల, అగ్ని జ్వాల ఎక్కడ పుట్టులు గాక. చిన్న చెరుగులో తండ్రి పెద్ద జీవం లేచును గాక. గొప్ప జీవం లేచును గాక. గొప్ప అభిషేకం లేచును గాక. గొప్ప శుభం లేచును గాక. గొప్ప సమాధానం పుట్టును గాక. గొప్ప మహిమలు రాయును గాక. మీ అగ్ని జ్వాల, ఆరాయు జీవ జ్వాల, ఆరిపోయు జీవ జ్వాల మాండులు గాక తండ్రి. మాండులు గాక తండ్రి. మాండులు గాక ప్రభువా. ప్రభువులు గాక తండ్రి. సహాయం చేసి నడిపించమని మీ కార్యములు నూతనపరచమని దేవా మీకు స్తోత్రం. ప్రతి నామకార్థ జీవితం, శక్తి లేని జీవితం, ఎదుగు బదులైన జీవితం ఈ రాత్రి మార్చబడును గాక. ఈ రాత్రి జీవపరచబడును గాక. మహిమతో కట్టబడును గాక. జీవముతో కట్టబడును గాక. మీ కార్యములు నూతనపరచి నడిపించమని ఈ సమాధానంతో నిలబెట్టమని ఆదరించు. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. చెప్దాం గట్టిగా ఆమేన్. చెప్దాం గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, చేతులు పైకి దగ్గరగా చప్పట్లు కొడుతూ చెప్దాం గట్టిగా హల్లెలూయా. గట్టిగా అంతేనా? చిన్న చెరుగులో పెద్ద చప్పట్లు కొడదాం గట్టిగా యేసయ్యకి. ఆమేన్. మన చేతులు కట్టబడిన సంఖ్యలు తెగిపోవాలి. ఈ రాత్రి దేవుని ఆరాధించే చేతులుగా, కష్టార్జితం దీవించబడే చేతులుగా మన చేతులు మార్చబడాలి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా ఆమేన్. దయచేసి అందరూ కూర్చుంటాం. ప్లీజ్ బి సీటెడ్. మీ సెల్ ఫోన్ అన్ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. పిల్లలు అటు ఇటు తిరగకుండా జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలు అటు ఇటు తిరగకూడదు. ఎవరు పెద్దలు కూడా తిరగకూడదు. నీళ్లు తాగడానికి కూడా తిరగకూడదు. దయచేసి అందరూ ఒక దగ్గర కూర్చోవాలి. ప్లీజ్ బి సీటెడ్. నేను నీళ్లు తాగకూడదు, నాకు నీళ్ళు ఇచ్చేస్తాను సార్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. దయచేసి అందరూ కూడా పిల్లలందరూ కూడా స్వాధీనపరచుకోండి. కూర్చోండి దయచేసి. బైబిల్ నుంచి ఒక మంచి వాక్యాన్ని చదువుకుంటాం. యెషయా గ్రంథం, ఈరోజు దేవుడు హృదయంలో పెట్టినటువంటి వాక్యం యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనం చదువుకుంటాం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 60 and verse 20. దయచేసి చదవండి త్వరగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నెక్స్ట్ చదవండి. మైక్లో చదవండి. హల్లెలూయా. నీ సూర్యుడు ఇకను అస్తమింపడు. నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. అందరం చదువుదాం. నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీ దుఃఖ దినములు సమాప్తమగును. అందరం చేతి చెబుదామా? నా దుఃఖ దినములు. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా. నా దుఃఖ దినములు ఈ రోజు నుండి సమాప్తమగును. నా దుఃఖ దినములు నా యేసయ్య సంతోష దినములుగా మార్చి ఉన్నాడు. నా దుఃఖ దినములను ఈ రోజు నుండి
ఆయన తొలగించి ఉన్నాడు. చెప్పిన వాళ్ళందరికీ అద్భుతం జరిగింది. ఈ రోజున చెప్పిన వాళ్ళందరి జీవితాలకి నేను చెప్పలేను. చెప్పిన ప్రతి ఒక్క జీవితం దేవుడు ఆ మాటను బట్టి ఏం చెప్పాడు దేవుడు? ఏం చెప్పాడు అంటే, నీ దుఃఖ దినములు సమాప్తములగును అన్నాడు. నీవు చెప్పి విశ్వాసంతో చెప్పినప్పుడు నీ దుఃఖ దినములు సమాప్తం కాబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అనేక సార్లు ప్రపంచంలో మనం చూసినప్పుడు దుఃఖములు మీద దుఃఖములు, శ్రమ ఒకటి తప్పిపోయిందంటే ఇంకొక శ్రమ, ఒక కష్టం పోయిందంటే ఇంకొక కష్టం, ఒక అప్పు తీరిందంటే ఇంకొక అప్పు, ఒక రోగం పోయిందంటే ఇంకొక రోగం, ఒక శత్రువు సమస్య పోయాడంటే ఇంకొక శత్రువు, ఒక కన్నీటి మరి కెరటం పోయిందంటే ఇంకొకటి. జీవితంలో 1 by 1 సముద్ర కెరటాల లాంటి కష్టాలు, సముద్ర కెరటాల లాంటి శ్రమలు జీవితంలో అనేక సంవత్సరాలు మన బ్రతుకులో గూడు కట్టుకొని ఉన్నాయి. దేవుని బిడ్డ, అనేక సార్లు మనుషులు మాట్లాడే మాటలు మన జీవితంలో దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. ఆరని కన్నీటి ప్రవాహాన్ని, ఆగిపోని కన్నీటి ప్రవాహాన్ని కలిగిస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డ, ఈ రోజున దేవుడు నీ మీద ఉన్నటువంటి ఆ దుఃఖపు ఆత్మను, ఆ దుఃఖ దినముల యొక్క సారమును కొట్టివేసి సంతోష గానముల సవడి వినిపించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు దుఃఖం లేదు, అన్ని విషయాలు బాగున్నాను ఎవరైనా చెప్పండి ఒకసారి. నాకు దుఃఖం లేదు, ఈ రోజున నాకు సమస్యలే లేవు అనే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఒక్కరే ఉన్నారా? లేరు. కారణం ఏంటి అంటే, ఏదో ఒక విషయంలో దుఃఖపడుతున్నాం, ఏదో ఒక విషయంలో సమస్య మన పట్టుకుని ఉన్నది, ఏదో ఒక విషయంలో మన జీవితం శపించబడి ఉన్నది. దేవుడు ఎంత వీరుడైనా శూరుడైనా ఎంత గొప్పవాళ్ళకైనా దుఃఖం అనేది కామన్ గా మిగిలిపోయి ఉన్నది. ఈ రోజు ప్రతి ఒక్కరికి కావాలి, దుఃఖ దినములు సమాప్తం చేసే దేవుడు కావాలి. హల్లెలూయా. దుఃఖ దినములు సమాప్తం చేసే రక్షకుడు మనకు కావాలి. దుఃఖాన్ని మోసుకున్న దేవుడు కావాలి, శాపాన్ని మోసుకున్న దేవుడు కావాలి. ఈ రోజు మనకు సంతోషం వస్తే అందరూ మన ఇంటికి వస్తారు, ప్రమోషన్ వస్తే, పెళ్ళి అయితే, ఇల్లు కట్టుకుంటే కదా, ఏదైనా వాహనం కొనుక్కుంటే అందరూ మన సంతోషాన్ని పంచుకోవడానికి వస్తారు, అందరూ మన ఆనందాన్ని పంచుకోవడానికి వస్తారు. కానీ మనకు దుఃఖం వస్తే, మనకు బాధ వస్తే, శ్రమ వస్తే ఎవరు వస్తారు? మానని గాయం ఉంటే ఎవరు వస్తారు? మానని యాదన ఉంటే ఎవరు వస్తారు? మన దుఃఖాన్ని తీర్చడానికి ఎవరు రారు. అయ్యో నా దుఃఖం, అయ్యో నా దుఃఖం వద్దు మన జీవితంలో అంటున్న దేవుని బిడ్డ అనేక మంది తొలగిపోతూ ఉంటారు. మన దుఃఖాన్ని ఎవరు పంచుకోరు, మనకున్న శాపాన్ని ఎవరు పంచుకోరు, మనకున్నటువంటి నేర చరిత్రను ఎవరు పంచుకోరు. తల్లిదండ్రులు కుమారుడు వచ్చి, అమ్మా తల్లి ఇదిగో నేనంటే నీకు ఎంతో ప్రేమ కదా, నా మీద ఒక నేరం ఉంది, నన్ను జైలుకి తీసుకొని పోతున్నారు, నా కోసం కొద్ది రోజులు జైల్లో ఉంటావా అంటే తల్లి అంటది, నేను ఎందుకుంటారా, నేను ఉండను అంటది. తండ్రి అంటాడు, నేను ఎందుకుంటారా, నీ తప్పు, నీ కర్మను అనుభవించరా. భార్యని కొద్ది రోజులు వచ్చి నా కోసం ఉండమ్మా అంటే, నాకు కుష్ఠరోగం ఉంది, లేకపోతే నాకు బలహీనత ఉంది, నాకు నా రోగాన్ని 4 రోజులు తీసుకోమ్మా అంటే ఏమంటే చెప్పండి, ఏమంటారు అందరూ? నీ కర్మను అనుభవించయ్యా, నాకేంటయ్యా, నేను ఎందుకయ్యా. ఎవరు రారు మన దుఃఖ దినాలు మోయడానికి, మన దుఃఖ దినాలను భరించడానికి ఎవరు మనకు కనబడరు, ఎవరు రారు. ఒకే ఒక దేవుడు, నీ దుఃఖములు ఓదార్చేటువంటి దేవుడు, నీ దుఃఖములు మోసుకునే దేవుడు, ఆయన ఒక్కడే. ఆయన నజరేయుడైన యేసు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఒక రోజు దావీదు మహావీరుడు, చిన్న వయసులో 17 సంవత్సరాల వయసులో సింహాన్ని ఒట్టి చేత చీల్చినటువంటి మహావీరుడు, గోలియాతుని ఆ యొక్క దేశమంతా గజగజ వణుకుతూ, ఇశ్రాయేలు ప్రజలంతా గజగజ వణుకుతూ, అతన్ని చూడడానికి కూడా, అతని ముందు నిలబడడానికి కూడా ధైర్యం లేక కొట్టుమిట్టాడుతున్నటువంటి అంత మహావీరుని చిన్న రాయితో కొట్టినటువంటి ఒక వీరుడు దావీదు ఒక రోజు ఒక భయంకరమైన దుఃఖంలో ఉన్నాడు, భయంకరమైన దుఃఖంలో ఉన్నాడు. దేవుని బిడ్డ, ఆ దుఃఖము తన చుట్టూ అందరూ అలుముకున్నది, అందరూ ఎవరు ఓదార్చుకోవడానికి లేక అందరూ ఏడుస్తూ ఉన్నారు. మొదటి సమయాల గ్రంథం 30వ అధ్యాయం మనం చదివినట్లయితే 3, 4, 5 వచనాలు మనం చదువుకుంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, ఆయన ఆకీష్ అనేటువంటి ఒక రాజు దగ్గర పనిచేస్తూ ఉన్నాడు, ఫిలిస్తీన్ రాజు దగ్గర. ఎందుకంటే సౌలు తరుముతున్నాడు కాబట్టి, సౌలు తన మామ తరుముతున్నాడు కాబట్టి ఆకీష్ అనేటువంటి ఒక రాజు దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. ఆ రాజు చెప్పాడు, ఈ రోజు నుంచి మేము ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వెళ్తున్నాం, నీవు ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించిన వ్యక్తివి కాబట్టి నువ్వు రావడం మా వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు, నువ్వు అర్జెంట్గా వెళ్ళిపోయి ఉద్యోగులు తీసేశాడు. తనతో ఉన్నటువంటి 600 మంది ప్రజలు వచ్చారు, అందరూ నడుచుకుంటూ 3 రోజులు కష్టపడి వచ్చారు. ఒక పక్కన ఉద్యోగం పోయింది,
ఒక ప్రకారం ఉద్యోగం పోయింది. 3 దినాలు సఫరవుతూ నడుచుకుంటూ కాలినట్టుగా వచ్చారు. ఇంటి రాగానే ఊరిపోయిన రాగానే అక్కడ ఒక భయంకర పొగ, నల్లటి మేఘం లాంటి పొగ కనబడుతుంది. ఏంటని చెప్పి వాకప్ చేస్తే ఇదిగో ఇక్కడ సిగ్నల్ ఉన్నటువంటి ప్రాంతంలో కొన్ని గుడారులు తగలబడ్డాయి. ఆ గుడారులు నివసిస్తున్నటువంటి ప్రజలు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మందలు, గేదెలు అన్ని తీసుకొని పోబడ్డాయి. అక్కడ ఏమీ లేదు. శత్రువులు అంతా దోచుకొని తగలబెట్టేసి వెళ్ళిపోయి వీళ్ళు అని చెప్పారు. దేవుని బిడ్డ, తీరా చూస్తే ఎవరిళ్ళు అంటే దావీదు తనతో ఉన్నటువంటి 600 మంది ప్రజల యొక్క ఇళ్ళే. గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే చదువుదాం ఒకసారి, చదవండి. మిక్కిలి ఏడుస్తూ వారికి ఏడవడానికి కూడా శక్తి లేక వారు ఏడుపు మిక్కిలైపోయింది, దుఃఖం అయిపోయింది. వారి ఓదార్చడం కూడా లేరు. 600 మంది కత్తులు పక్కన పెట్టారు, తలలు నేలకు మోపుకున్నారు. ఈవెన్ దావీదు కూడా శక్తి లేదు ఏడవటానికి. సొమ్మసిల్లిపోయాడు, శక్తి లేకుండా అయిపోయింది. శత్రువులు వచ్చి తన యొక్క పిల్లలను, తన కుటుంబాన్ని దోచుకొని వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డ, తగలబడిపోయినాయి. మన జీవితంలో చూసినప్పుడు కుటుంబాలు చల్లాచెదురు చేస్తున్నాడు సాతానుడు. ఈ మధ్య కాలంలో సంఘాలలో అనేక కుటుంబాలు రకరకాల ఎఫ్ఐఆర్లతో, రకరకాల సమస్యలతో, రకరకాల కష్టాలతో కుటుంబాలు చల్లాచెదురైపోతూ ఉన్నాయి. సాతాను కొట్టుకొని తీసుకొని పోతూ ఉన్నాడు. ఎందుకంటే ఎంత పెద్ద వీరుడైనా, శూరుడైనా, బయట ఎంత గెలిచి వచ్చినా ఇల్లు సరిగ్గా లేకపోతే, ఇంట్లో భార్య సరిగ్గా లేకపోతే, ఇంట్లో పిల్లలు సరిగ్గా లేకపోతే ఎంత పెద్ద వీరుడైనా ఓడిపోతాడు. ఖచ్చితంగా ఎంత పెద్ద వీరుడైనా ఓడిపోతాడు. దేవుని బిడ్డ, అందుకే నీ ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎక్కడ బయటికి వెళ్ళినా ఇంట్లో ఈగల మోత, బయట పలకిల మోత ఉంటే ఓడిపోతే జీవితం. ఇల్లు సరిగ్గా ఉంటే నువ్వు ఎక్కడ ఓడిపోయినా సరే నీ ఇల్లు నీకు ఆశ్రయ స్థానంగా ఉంటుంది. నీ ఇల్లు నీకు నెమ్మదిస్తుంది. నీ కుటుంబం చక్కబరుచున్నట్టు కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే సాతాను మొట్టమొదటిగా కుటుంబాలను దాడి చేయబోతున్నాడు. కుటుంబాలను దాడి చేసి పిల్లలకు, తల్లిదండ్రులకు చల్లాచెదురు చేసి వాళ్ళకి అనుబంధాలు లేకుండా చేయబోతున్నాడు. దావీదు కుటుంబం అలాగే చేశాడు. అంతా గెలిచి వచ్చాడు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబం చల్లాచెదరయ్యేసరికి గుండె బద్దలైపోయింది. దానికి దుఃఖం కారిపోతున్నది, కన్నీరు కారిపోతున్నది. ఎంతో యాతనకరంగా ఉంది తన జీవితం. దేవుని బిడ్డ, అందరూ ఆ టైంలోనే తన స్నేహితులందరూ తలా ఒక రాయి తీసుకొని అంటున్నారు, ఇదిగో ఇంత పెద్ద సమస్యకు కారణం దావీదు నువ్వే, ఫిలిష్తీయులను వద్దడానికి కారణం నువ్వే, అమాలేకీయుల మీద దాడి చేయడానికి కారణం నువ్వే, అందరికి శత్రువయ్యావు, అందరి మీద యుద్ధం చేసావు, అందరికి శత్రువయ్యావు. నీ వల్లే మా కుటుంబాలు అయిపోయినాయి, నీ వల్లే మా జీవితాలు అయిపోయినాయి. అప్పటిదాకా అన్నా అనుకుంటూ తిరిగినటువంటి వాళ్ళు, అప్పటిదాకా యజమానుడు అంటే తిరిగినటువంటి వాళ్ళు తల ఒక రాయి పట్టుకొని ఆయన కొట్టడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడ్డారందరూ కూడా, ఇదిగో నువ్వు చచ్చిపోతే మాకు సమస్యలు పోతాయి, నువ్వు చస్తే మా బాధలు పోతాయి అని చెప్పేసి వాళ్ళందరూ రాళ్ళు తీసుకొని రివర్స్ అయి దావీదును చంపాలని తలా రాయి తీసుకొని సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పరిస్థితి ఎలా ఉంది? నమ్మిన వారు దూరం అయిపోయారు, భార్య పిల్లలు దూరం అయిపోయారు, ఉద్యోగం పోయింది. నమ్మి ఒక వ్యక్తిని ఆశ్రయిస్తే అతడు తరివేశాడు, ఇంకొక వ్యక్తిని ఆశ్రయిస్తే అతడు తరుగుతున్నాడు చంపాలని. 4 దిక్కుల సమస్యలు, 4 దిక్కుల కష్టములు, ఓదార్చేవారు లేరు, కన్నీరు తుడిచేవారు లేరు, నేను నీకు తోడుంటానని చెప్పేవాళ్ళు లేరు. దావీదు జీవితం ఎంతో ఘోరంగా మార్చబడిపోయింది. ఆ టైంలో ఏడ్చుటకు శక్తి లేదు ఇంకా. అటువంటి సమయంలో దేవుని బిడ్డ అతడు లేచి ధైర్యం తెచ్చుకున్నాడని బైబిల్ చెబుతుంది. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ఆమేన్. చెప్పాలి గట్టిగా, మన ధైర్యం ఎక్కడో, మన బలం ఎక్కడో, మన ఆశ్రయం ఎక్కడో, మన ఆనందం ఎక్కడో? భాషలో కాదు, సినిమా హాల్లో కాదు, సీరియల్లో కాదు, సెల్ ఫోన్ ముందు కాదు. నీకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? చాలా మంది అనవచ్చు, ధైర్యవంతులు అనే సినిమా చూసి ఎంతమంది ధైర్యవంతులు అయ్యారు, పతివ్రత అనే సినిమా చూసి ఎంతమంది పతివ్రతలు అయ్యారు. ఒక ఆయన అంటాడు, బుద్ధిమంతులు అనే సినిమా చూసి ఎంతమంది బుద్ధిమంతులు అయ్యారు. తెల్లవారు చూస్తూనే ఉంటారు. ఏ సినిమా నేను బాగు చేసింది, ఏ సెల్ ఫోన్ వచ్చే స్టోరీ నేను బాగు చేసింది, ఏది నీకు ధైర్యం వచ్చింది? ఈరోజు సెల్ ఫోన్ ఎక్కువైనప్పటి నుంచి ఆ ధైర్యం పెరిగిపోయి పెద్ద పెద్దలు సైతం ట్రైన్ ట్రాక్ అడ్డం పడుతున్నారు. ఒక తల్లి మన 2 పిల్లలు, ఎదిగిన పిల్లలు తీసుకొని పోయి
గొప్ప ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్లు. దుబాయ్లో వాళ్ళ ఆయన పని చేస్తూ ఉన్నాడు. ఆమె చూస్తే మరి టీమ్ లీడర్గా పని చేస్తూ ఉంది. పిల్లలు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, సీరియల్ చూసి, సినిమా చూసి, టీవీలు చూసి మొత్తానికి ముగ్గురు పోయి రైలుకి అడ్డంగా పడిపోయారు. మనం బ్రతకలేమో, మనం జీవించలేము, మనం బ్రతకడానికి అర్హత లేదు, అర్హులుగా లేము, చచ్చిపోదాం పోదండి. పిల్లలు కూడా తీసుకొని పోయి రైలుకి అడ్డం పడిపోయింది. ఎక్కడ నీకు ధైర్యం? ఎక్కడ ధైర్యపడుతున్నావు? ఎవరు నీకు ధైర్యం ఇస్తారు? నీ కర్మ, నీ బతుకింతే, నీ బ్రతుకు మారదని అనేక మంది చెబుతారు ఈ రోజున. కర్మాని మన ఎత్తి మీద రాస్తారు ఈ రోజున. కానీ ఈరోజు నేను చెబుతున్నాను, నీకు ధైర్యం ఎక్కడుందో తెలుసా? నువ్వు ఎక్కడికి వస్తే ధైర్యం పొందుకుంటావు తెలుసా? ఎక్కడికి వస్తే శక్తిని పొందుకుంటావు తెలుసా? ఎక్కడికి వస్తే దేవుని మహిమని పొందుకుంటావు తెలుసా? యేసు యొద్దకు వచ్చినప్పుడు, ఆయన ఆలయంలోకి వచ్చినప్పుడు, ఆయన సముఖంలోకి వచ్చినప్పుడు నీ జీవితంలో ఆరని దుఃఖములు, ఆఖరి కన్నీటి ప్రవాహం ఆపి నీ దుఃఖ దినములు సమాప్తం చేయగల దేవుడు ఆయన. చప్పుడు కొట్టేసాయో, నీ యొద్దకు రావాలని ఆశపడుతున్నానయ్యా. చెప్పనోరుదారు, యేసయ్యా నీ సముఖంలో ఇష్టపడుతున్నానయ్యా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. సో ఆయన ధైర్యం తెచ్చుకున్నాడంట తన దేవుడని హోమాన్ని బట్టి. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, నీ భార్యను కృంగదీయొచ్చు, నీ భర్తని కృంగదీయొచ్చు, నీ పిల్లల్ని కృంగదీయొచ్చు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు నీకు వ్యతిరేకంగా లేవచ్చు. కానీ దేవుడిని నువ్వు కలిగి ఉంటే, దేవుని యందు నీవు ఆనందించే వ్యక్తివైతే, ఆయనతో అంటూ కట్టబడే వ్యక్తివైతే, నువ్వే స్థితిలో ఉన్నా నీకు ధైర్యమే. ఏ స్థితిలో ఉన్న దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. ఏ స్థితిలో ఉన్నా నిన్ను లేవనెత్తుతాడు ఖచ్చితంగా. ఏ స్థితిలో ఉన్నా ఆయన వాక్కుని అందిస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా, హల్లెలూయా. దావీదున్న పరిస్థితులు ఇంకొకళ్ళు ఉంటే ఆ రాళ్ళను మీరు కాదురా కొట్టేది, నన్ను నేనే కొట్టుకొని చచ్చిపోవాలి. ఏ నుయ్యో గొయ్యో దూకి సావాలి. ఎన్ని యుద్ధాలు చేయాలి నేను, ఎన్ని పోరాటాలు చేయాలి, ఎన్ని సమస్యలు నాకు అని చెప్పేసి విసిగి వేసారిపోవాలి. కానీ దావీదు ఏం చేశాడంటే ధైర్యం తెచ్చుకున్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే అక్కడున్నటువంటి అభ్యర్థన అనేటువంటి ఒక సేవకుడిని పిలిపించి, ఏఫోదును తెప్పించి, ఆ ప్రార్థన వస్త్రాన్ని వేసుకొని మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ తండ్రి చదవగడ, తండ్రి నేను శత్రువులు తరిమితే పట్టుకుంటానా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. శత్రువులు తరిమితే నేను పట్టుకోగలను. కెన్ ఐ క్యాచ్ మై ఎనిమీస్ నౌ? పట్టుకోగలనా తండ్రి అంటే దేవుడు వెంటనే జవాబిస్తున్నాడు, yes, get ready, you can catch your people. హల్లెలూయా. దేవుడు వెంటనే జవాబిస్తున్నాడు, దావీదు లే, నీవు లేచి ఖచ్చితంగా పట్టుకోగలవు. చదవడం మాట దగ్గర పెట్టి మైకు. యెహోవా తరుము, యెహోవా తరుమునాడు, తరుము నిశ్చయముగా వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుంటావు అన్నాడు. చప్పట్లు కొట్టి దగ్గరగా నేను మాయపరుస్తాం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ధైర్యం తెచ్చుకున్నాడు దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి. జవాబు పొందడానికి దేవుడి దగ్గరికి వచ్చాడు. మంత్రగాడి దగ్గరికి పోలేదు, గమనేశ్వరుల దగ్గరికి పోలేదు, తాళ్ళు కట్టోళ్ళ దగ్గరికి పోలేదు. ఈరోజు చిన్న జ్వరం వస్తే మెండ తాళ్లే, చిన్న జ్వరం వస్తే చాలు, చిన్న తాటెక్స్ అప్పుడైతే చాలు, ఇంతలా తాడు గుదిబండ పడిపోద్ది మెడలో. ఒక దైవజనుడు చెప్తున్నాడు, దాన్ని పగలగొట్టి చూస్తే ఉంటుందంట, నా దగ్గర నుంచి నువ్వు ఎక్కడ తప్పించుకొని పోలేవో, నీ మెడ మీదకే వచ్చేసాను నేను. ఆ తాయిత మీద రాసి పెట్టి ఉంటుందంట, అక్కడ తప్పించుకొని పోలేవు నువ్వు ఎక్కడికి. దేవుని బిడ్డ, తాళ్ళలో, కాయలో, నిమ్మకాయలో, పసుపు కుంకుమో ఇవన్నీ నిన్ను కాపాడవు. ఈ లోకంలో మనుషులు కట్టేటువంటి ఆ యొక్క పిచ్చి తాళ్ళు నిన్ను కాపాడలేవు. సృష్టికర్త, నిన్ను చూస్తున్నటువంటి దేవుడు, సృష్టించిన దేవుడు నీ ప్రాణాన్ని కాపాడడానికి దివారాత్రులు కునుకోక నిద్రపోక కాపాడుతున్న దేవుడు, ఆయన మాత్రమే నిన్ను కాపాడగలడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాత్రమే కాపాడగలడు, ఆయన మాత్రమే సంరక్షించగలడు. ఒకసారి 2 అంతస్తుల బిల్డింగ్ ఒకటి ఉండింది, వాళ్ళు చాలా ఐశ్వర్యవంతులు, ఆ ఏరియాలో వాళ్ళే గొప్పవాళ్ళు. నేను కాలేజ్ చదివే రోజుల్లో దేవుని బిడ్డ ఒక మంత్రగాన్ని తీసుకొచ్చారు. ఆయన ఏం చేశాడంటే
పక్షవాతం వచ్చి పడిపోయి మనసులో పడిపోయి ఉన్నాడు. చెప్పాడంట, మీ నాయన ఈ పునాది వేసినప్పుడు దీని కింద ఒక శవం పెట్టేసి ఉంది, దీని కింద అస్థిపంజరం ఉంది, అందువల్లే మీకు ఈ సమస్యలు వస్తున్నాయి. మీ నాయనకి పక్షవాతం వచ్చింది, ఆయన రేపమాప చచ్చిపోతాడు, అర్జెంటుకి బిల్డింగ్ కూలగొట్టాలి, పునాది తీసేయాలంటే ఆ పునాదులు తీసేసి 50,000 ఇచ్చి ఆ పునాదులు మొత్తం తీసేపిస్తే ఎక్కడా ఒక్క ఎముక కూడా దొరకలేదు. ఆ రాత్రి ఆ మంత్రగాడు డబ్బులు తీసుకొని పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. ఇల్లు కూలిపోయింది. చిన్న బల్ల పరదాలు వేసుకొని ఆ పరదాల కింద ఉన్నారు, కొన్ని సంవత్సరాలు ఉన్నారు, మళ్ళీ ఇల్లు కట్టుకునే శక్తి లేక. ఆ తర్వాత తండ్రి, దేవుని బిడ్డ, కొద్ది 4 నెలలకు చనిపోయాడు. తండ్రి లేడు, ఇల్లు లేదు, డబ్బు అయిపోయింది, సమాధానం లేదు, జీవితం అంతా చీకటి అయిపోయింది. మనిషిని నమ్మితే నీ జీవితం చీకటి అవుతుంది, లోకంలో వ్యక్తులు నమ్మితే నీ బ్రతుకు చీకటి అయి పారిపోతుంది. కానీ యేసును నమ్మితే గాఢంధకారం వెలుగుమయం అవుతుంది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ మంత్ర శక్తులు, శకున శక్తులు, నీ చుట్టూ దరిద్రపు శక్తులు, చాతబడి చిల్లంగి శక్తులు అన్ని యేసు రాగానే గజగజ వణుకుతూ పారిపోబోతూ ఉన్నాయి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాగానే చెబుతాడు, ఇదిగో ఇటు పైకెత్తు, ఇటు కిందికి దించు, ఆడ చెట్టు ఈడ చెట్టు పీకో. చెట్లు వేసినందువల్ల, ఇల్లు పెంచినందువల్ల ఆశీర్వాదం రాదు. నీ గుండెలకు దేవుడు వచ్చినప్పుడు ఆశీర్వాదం రాబోతూ ఉన్నది. నీ గుండెలో దేవుడు ఉన్నప్పుడు ఆశీర్వాదం రాబోతూ ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నా యేసయ్య నువ్వు ఎప్పుడు అడిగినా ధైర్యం ఇచ్చే దేవుడు ఆయన. నా యేసయ్య నువ్వు ఎప్పుడు పిలిచి పలికేటువంటి దేవుడు ఆయన. నువ్వు ఎంత దుఃఖంలో ఉన్నా, నీ వాళ్ళందరూ ఎంత దూరం అయిపోయినా నీ పక్షం నిలబడే దేవుడు, యుద్ధము చేసే దేవుడు, నీకు ధైర్యం ఇచ్చి బలం ఇచ్చే దేవుడు ఆయన. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. పరిస్థితులు కృంగజేశాయి, పరిస్థితులు అతన్ని నేల పడిపోయేట్టుగా చేశాయి, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో దావీదు లే, నిశ్చయముగా నువ్వు పట్టుకుంటావు, నిశ్చయముగా నీ వారిని పొందుకుంటావు. ఈరోజు ఒకవేళ సమస్యల్లో, శ్రమల్లో, బాధల్లో దిక్కువేక కన్నీరు గారుస్తూ ఒకవేళ నీవు లేవలేని పరిస్థితుల మధ్యలో ఉన్నావేమో, ఈ రాత్రి దేవుడికి జవాబిస్తూ ఉన్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తం చేసే దేవుడితో ఉండబోతూ ఉన్నాడు. నీ దుఃఖ దినములను సమాప్తం చేయబోతూ ఉన్నాడు. నీ కన్నీరు లాయిపరచబోతూ ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దావీదు తన ప్రజలు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. కొంతమంది భయపడి అక్కడ ఆగిపోయారు. దావీదు కొంతమంది తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ యుద్ధంకి వెళితే శత్రులు వాళ్ళందరినీ దోచుకొని వాళ్ళు ఆడుతూ పాడుతూ తాగుతూ తిరుగుతూ సంతోషంగా ఉన్నారు. అక్కడ దావీదు వెళ్ళాడు, మాట వేశాడు. దేవుడిచ్చిన ధైర్యాన్ని బట్టి, దేవుడిచ్చిన సామర్థ్యం బట్టి, దేవుడిచ్చిన శక్తిని బట్టి వెంటనే కత్తి తీసుకొని దేవుని బిడ్డ అక్కడ ఉన్నటువంటి శత్రులందరూ సంహరించి వెంటనే వారందరూ తీసుకొని వచ్చాడు, యుద్ధంలో గెలిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరికి హోప్ లేదు గెలుస్తామని, ఎవరికి నిరీక్షణ లేదు తిరిగి మన వాళ్ళని చూస్తామని, ఎవరికి కూడా ఆశ లేదు, ఎవరికి కూడా ఆకాంక్ష లేదు, ఎవరికి కూడా ఆశ లేదు మేము తిరిగి చూస్తామని. కానీ ఆశ లేనటువంటి, నిరీక్షణ లేనటువంటి, ధైర్యం లేనటువంటి పరిస్థితుల మధ్యలో దేవుడు దిగి వచ్చాడు. వాళ్ళందరూ ఒకరినొకరు పట్టుకొని కౌగిలించుకొని ఏడ్చుకున్నారు. పిల్లలు, తల్లులు. కింద రాయబడిన మాట ఏంటంటే, ఒక్కటి కూడా తక్కువ కాకుండా దావీదు తన వారందరి సంపాదించుకొనెనో. చప్పుడు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఒక్కటి కూడా తక్కువ కాకుండా తన వారందరినీ సంపాదించుకున్నాడు. నేను చెబుతున్న రోజు నీ బిడ్డను పోగొట్టుకున్నావేమో, నీ భార్యని పోగొట్టుకున్నావేమో, గొడవలో నీ కుటుంబాలు చల్లా చెదిరైపోయినాయేమో, కుటుంబాలన్నీ చల్లా చెదిరైపోయి కుటుంబాలన్నీ బాధతో గెలగెల కొట్టుకుంటున్నాయేమో. అయ్యో నా బిడ్డ ఎప్పుడు వస్తాడు, అయ్యో నా భర్త ఎప్పుడు వస్తాడు, నా భార్య ఎప్పుడు వస్తుంది, నా కుటుంబం తిరిగి ఎప్పుడు కలుసుకుంటాం, ఎప్పుడు తిరిగి మరో ఒక ఇంట్లో చేరుకుంటామని దుఃఖపడుతున్నావేమో. నీ యొక్క పిల్లల శత్రువుల చేతిలో ఉన్నారేమో, దుర్మార్గుల చేతిలో కట్టబడ్డారేమో. ఈ రాత్రి చెబుతున్న మంచి మాట ఏంటి అంటే, నీ కుటుంబం అంతా తిరిగి ఒకే రూఫ్ కిందకి రాబోతూ ఉన్నది. మరలా తిరిగి మీరందరూ సంతోషంతో కలిసి భోజనం చేయబోతున్నారు, సంతోష గానంతో తిరిగి కట్టబడబోతూ ఉన్నారు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మరలా దావీదు వచ్చాడు, అక్కడంతా దోపుడు సొమ్ము దొరికించారా, యుద్ధం గెలిచి అక్కడ తెచ్చుకున్నాడు. మంచి ఇల్లు కట్టుకున్నారు, అందరూ పటిష్టంగా ఇల్లు కట్టుకున్నారు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, ధైర్యంతో సాహసంతో పోరాడినటువంటి దావీదును దేవుడు ఎన్నుకొని ఆ దేశానికి చక్రవర్తిగా మార్చుకున్నాడు. చప్పుడు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. అందరూ కలిసి ఆనంద గానాలు పాడుకుంటూ ఉన్నారు. దుఃఖ దినములు సమాప్తమైపోయాయి, బంధకాలు తెగిపోయాయి, సంఖ్యలు తెగిపోయాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున కట్టబడిన నీ కుటుంబ నీ పిల్లలు శత్రువు చేతిలో, వ్యసనాల చేతిలో, బంధకాల చేతుల్లో, ఈ లోకం అనేటువంటి లవ్ అఫైర్ అనేటువంటి బంధకాల్లో ఎంతమంది కట్టబడ్డారు, ఎంతమంది ఈ రోజున పిల్లల కోసం విలపిస్తున్నారు. అయ్యో నా బిడ్డ అలాంటి అఫైర్ లో ఉండింది, నా కుమారుడు ఎక్కడున్నాడు, నా కుటుంబం ఎక్కడుంది, నాకు నిద్ర పట్టట్లేదు రాత్రుళ్ళు, నా పిల్లల గురించి ఆలోచించి శత్రువుల చేతులు బందీ అయిపోయి ఉండగా దిక్కులేక బిక్కటిల్లుతున్నాను. ఈ రోజున చెబుతున్నావా, ఈ రోజున నీ పిల్లల కోసం విలపిస్తున్నావా, నీ నుంచి దూరం అయిపోయినట్టు నీ కుటుంబం కోసం విలపిస్తున్నావా? యేసయ్య చెబుతున్న మంచి మాట, నీ కుటుంబాన్ని తిరిగి ఆయన దయచేసి నీ దుఃఖ దినాలు సమాప్తం చేయబోతూ ఉన్నాడు. శత్రు చేత నుంచి విడిపించబోతూ ఉన్నాడు, బంధకాల చేత నుంచి విడిపించబోతున్నాడు, సమాధానంతో నిన్ను అంటు కట్టబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం జరగబోతుంది, ఆశ్చర్యకరం జరగబోతూ ఉన్నది. ఎస్ప్రే దేవుని బిడ్డ, నీ కుటుంబాన్ని దేవుడు శత్రు చేతిలో నుంచి, దుర్మార్గట్టుని కట్టలోంచి దేవుడు విడిపించబోతున్నాడు, సమృద్ధం నిలబెట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాదు దేవుని బిడ్డ, అనేక సార్లు కొన్నిసార్లు మన జీవితంలో మన లేమిని బట్టి, లేకపోతే మనకున్న కొదువుని బట్టి, కొరతని బట్టి పదే మాట్లాడుతున్నప్పుడు మన దుఃఖం పెళ్ళుబుకుతుంది. మన సొంత వారు మనకు విరుద్ధంగా మాట్లాడుతున్నప్పుడు, మన యొక్క బంధువులు మనకు విరుద్ధంగా మాట్లాడుతున్నప్పుడు మన దుఃఖం ఎగసిపోతూ ఉన్నది, ఎగసి పడుతూ ఉన్నది. హన్నా అనే వ్యక్తి ఉంది బైబిల్లో. ఆమెకు ప్రేమించే భర్త ఉన్నాడు, ఐశ్వర్యం ఉంది, మంచి ఇల్లు ఉంది, సౌందర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆమెకు గర్భఫలం లేదు. అనేక మంది గొడ్రాలు నాకు తెలుసు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 18 సంవత్సరాలు పిల్లలు లేక, ఎక్కడ ఫంక్షన్లకు పిలవక, ఎక్కడికి పిలవక, వారంతా మరి చిన్న పిల్లలు ఎత్తుకొని తిరుగుతున్నప్పుడు, ఇతరులు ఎత్తుకొని తిరుగుతున్నప్పుడు చూసి దుఃఖపడి ఎంతో నలిగిపోతున్నటువంటి వారు ఉన్నారు. ఆ గొడ్రాల స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ యొక్క బాధ ఏంటో అర్థమవుతుంది. దేవుని బిడ్డ, ఆ విధంగా హన్నా కూడా నలిగిపోతున్నది. అన్నీ ఉన్నాయి కానీ ఎప్పుడూ రోదన, అన్నీ ఉన్నాయి. తన ఇంటిలో తన సవతి అయినటువంటి పెనిన్న ఎప్పుడు చూస్తే బాధిస్తూ ఉండేది. నీ మొహం, నువ్వు గొడ్రాలివి, ఇక నీకు పిల్లలు పుట్టరు, నీ బతుకింతే, నీ జీవితం ఇంతే, విసిగిస్తా ఉంది. ప్రతిరోజు విసుగుదల కలుగు చేస్తా ఉంది. దేవుని బిడ్డ, ఏమీ అనకపోయినా సరే ఈ మాటల గాయాల ఆమె గుండెల్లో దిగబడి ఒకటే బాధ అయిపోయింది. ఒకసారి షిలోహు ప్రార్థన మందిరానికి అందరూ వెళ్ళారు, ఒకరొకరు బహుమానాలు ఇచ్చి పుచ్చుకుంటూ ఉన్నారు. ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రాంతం అంతా, షిలోహు మందిరం అంతా, ఆ యొక్క మందిరం అంతా సంతోష గానంతో నింపబడిపోయి ఉంది. అయితే ఆ సమయంలో ఆమె భోజనం చేద్దామని కూర్చున్నది. ఈ లోపల ఆమెను విసిగించడం మొదలుపెట్టింది పెనిన్న, దుఃఖపరచడం మొదలుపెట్టింది. వండుకున్న భోజనం కూడా తినకుండా ఆమెను దుఃఖపరచడం మొదలుపెట్టింది. చదువుదాం, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, 8 నుంచి చదువుకుందాం. చదవండి ఒకసారి. ఆమె పెనిమిటి అయిన, గట్టిగా ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? నీకు మనోవిచారం ఎందుకు కలిగింది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను, నేను నీకు విశేషమైన వాడను కాదా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకుని తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి. చాలు, ఈరోజు బహుగా ఏడుస్తున్నావా? నీ గుండెలో బహు దుఃఖం ఉందా? నీకు ఇల్లు లేదని, వాకిల్ లేదని, నీ జీవితంలో సరైన వసతులు లేవని, ఉద్యోగం లేదని, వ్యాపారం లేదని, డబ్బు లేదని, అందము లేదని, ఐశ్వర్యము లేదని, ఏదో లేదని నీ చుట్టుపక్కల వాళ్ళందరూ, నీ ఇంటి వారే గాయపరుస్తున్నారా? ఉద్యోగం లేదని నీ ఫెయిల్యూర్ను చూసి, ఎన్నోసార్లు ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అయినట్టు నీ జీవితాన్ని చూసి, దుఃఖంలో మునిగిపోయిన నీ బ్రతుకును చూసి అనేక మంది నీకు ఫలాంది లేదు అంటూ లేని దాన్ని బట్టి నిన్ను దుఃఖపరుస్తున్నారా? లేని దాన్ని బట్టి నిన్ను గాయపరుస్తున్నారా? నీ ఓటమిని చూసి, నీ యొక్క దీనత్వాన్ని చూసి అనేకులు నీ యొక్క జీవితాన్ని గాయపరుస్తున్నారా? దుఃఖపడుతున్నావా? దేవుని బిడ్డ, ఆమె తట్టుకోలేక, ఆ దుఃఖమును తట్టుకోలేక బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిలో కూర్చున్నది. ఆ దుఃఖానికి అంతము లేదు.
భర్త ఓదారుస్తున్నాడు, అమ్మా 10 మంది కొడుకుల కంటే శ్రేష్ఠుని కాదా నేను, ఎందుకు ఏడుస్తున్నామని. ఎంతమంది ఓదార్చినా ఆమెకి ఓదార్పు రాలేదండి. ఈరోజు నీకు కూడా ఓదార్పు పొందలేని సమస్య, ఓదార్పు పొందలేనటువంటి పరిస్థితి నీ జీవితంలో ఉందేమో. కృంగిపోయావేమో, బయటికి రాలేకపోతున్నావేమో. అందరూ సంతోషంగా భోజనం చేస్తే నువ్వు ఒక్కదానివే కుమిలిపోతున్నావేమో, నువ్వు ఒక్కడవే కుమిలిపోయి కూర్చుని ఉన్నావేమో. అందరూ ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే నువ్వు మాత్రమే దుఃఖంతో మిగిలిపోయావేమో. జీవితం ప్రశ్నార్థకంగా ఉందా? జీవితంలో మంచి రోజులు వస్తాయన్నటువంటి నిరీక్షణ కోల్పోయావా? మంచి కాలం వస్తుందన్నటువంటి ఆశ కోల్పోయావా? ఇక రాదు, ఇక రాదు, నా సమయం అయిపోయింది, బిడ్డలుగానే టైం అయిపోయింది, పెళ్లి చేసుకునే టైం అయిపోయింది, వ్యాపారం చేసే కాలం అయిపోయింది, పరీక్ష రాసే కాలం దాటిపోయింది, అయ్యో దాటిపోయింది, ఇక రాదు, నా బ్రతుకింతే అంటూ ఒకవేళ నీ మీద నువ్వే ముద్ర వేసుకొని దుఃఖముతో బాధతో కూర్చునున్నావేమో, యాతనతో కూర్చునున్నావేమో, మాన్పలేని కన్నీటితో కూర్చునున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడితో చెబుతున్న మంచి మాట, నీ దుఃఖ దినములను ఆయన సమాప్తము చేయగలడు. చెప్పాలి గట్టిగా. ఎంత లోతైన దుఃఖంలో నువ్వు ఉన్నా సరే, ఎంత కన్నీటి లోయల్లో నువ్వు ఉన్నా సరే, నీ కన్నీటిని ఆయన నాట్యముగా మార్చగలటువంటి దేవుడు. ఎవరి ముందు తల దించుకున్నావో, ఏ ప్రదేశములో నీవు తల దించుకొని నడిచావో, ఏ దారిలో అవమానంతో నడిచావో, ఏ ప్రజల ముందు తల దించుకున్నావో, ఆ ప్రజల ముందే, ఆ గ్రామములోనే, ఆ దారిలోనే నా యేసయ్య నిన్ను తిరిగి ఘనమైనటువంటి ఖ్యాతితో నీ తల పైకెత్తబోతున్నాడు. నీ తల పైకెత్తి నిన్ను నడిపించబోతున్నాడు. నీ తల పైకెత్తి నిన్ను నడిపించబోతున్నాడు, గొప్ప చేయబోతున్నాడు. వారి కన్నులేదు నేను గొప్ప చేయబోతున్నాడు దేవుడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా నేను మాయపరుస్తా. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప చేయబోతున్నాడు ఆయన, అద్భుతం చేయబోతున్నాడు ఆయన, ఆశ్చర్యకారం చేయబోతున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ కుటుంబము దిక్కులేని కుటుంబం అయితే, లేని కుటుంబం అయితే దిగులు పడకు. నీ తండ్రి అందరికంటే ఘనంగా చేయబోతూ ఉన్నాడు, ఆశ్చర్యకరంగా చేయబోతూ ఉన్నాడు. నేను మా తమ్ముడి గురించి ఒక మంచి మాట చెప్పాలి. నేను మా తమ్ముడు చదువుకొని బీటెక్ అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జాబు లేదు, చాలా దుఃఖం అయిపోయింది మాకు. నేను చూస్తే మరి ఆ చదువు అయిపోయిన సేవకు వచ్చేసాను. ఊర్లో అందరూ అంతే, ఎందుకురా నీ బిడ్డలు ఎందుకురా, పనికిరానటువంటి వాళ్ళు. చిన్న ఇల్లు, ఇంద్రం ఇచ్చిన ఇల్లు మాది, చిన్న గదులు. వర్షం వచ్చిందంటే ఇంట్లో కూర్చుంటే పొయ్యి మంటేస్తే ఇల్లంతా పొగ, అందరం దుప్పటి ముసుగేసుకునే వాళ్ళం, కళ్ళు మంటలు వచ్చాయి. సో అటువంటి భయంకర పరిస్థితి, వర్షం, ఇంట్లో సగం బయట సగం, ఘోరమైన పరిస్థితి. ఉద్యోగాలు లేవు, చదివాం కానీ ఉద్యోగాలు లేవు. ఆ పిల్ల చూస్తే వెళ్ళిపోయిందేటో, సేవకు వచ్చిన అనలేదు, వెళ్ళిపోయిందేటో, ఎవరో ఒక అబ్బాయి తీసుకొని వెళ్ళిపోయింది. ఇదే మాట నా మీద భయంకర నింద. మా తమ్ముడు చదువుకుని ఉద్యోగం లేదు వాడికి. అందరూ అంటున్నారు, ఇంకెందుకు మీరు పిల్లలను పెంచారు కానీ వాళ్ళకి చదువులు లేవు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, పెళ్ళిళ్ళు లేవు, వాళ్ళకి పేరంటాలు లేవు, మీ ఇంట్లో ఒక్క ఫంక్షన్ జరగదు, ఎందుకంటే మీ ఇల్లు. మా బాబాయ్ ఒక ఆయన అన్నాడు, తెలిసిన ఆయన, నేను కానీ ఈ స్థితిలో ఉంటే మందు దాగి ఎండ్రిని దాగి సత్యవాణ్ణి నేను, నువ్వు కాబట్టి బతుకుతున్నావు అన్నాడు మా నాన్నే. ఇద్దరు గుండెలు బాదుకొని ఏడ్చి నాకు చెబుతున్నారమ్మా, నువ్వు వచ్చేయమ్మా, అందరు ఇట్ట అంటున్నారమ్మా, నీ మీదకి ఇటువంటి నేరం మోపుతున్నారు, ఈ విధంగా ఉంది పరిస్థితి, రా అని అంటే, దేవుని బిడ్డ, నేను చాలా రోజులు ఏడ్చుకున్నాను కానీ తిరిగి వెళ్ళలేదు. ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా అలాగే సాగిపోతూ ఉన్నాను. నరకూరులో సేవ చేస్తున్నటువంటి కాలం అది. అయితే అటువంటి పరిస్థితుల్లో నేను ఇంటికి వెళ్తే, నేను ఆ రోజుల్లో ఎంత నాకు జీతం ఎంత, 1000 రూపాయలు. 4 సంవత్సరాలు సేవ చేసిన 4 సంవత్సరాలు 1000 రూపాయలు నాకు నెలకు జీతం. నా చుట్టూ పిల్లలు ఉండేవాళ్ళు, అందరికీ తెలుసు, పరమేశ్వరుని కూడా అక్కడే ఉన్నారు. ఆ సంఘానికి వచ్చేవాళ్ళు, భుజం తల్లులు వచ్చేవాళ్ళు, ఇక్కడ చాలామంది వచ్చేవాళ్ళు అక్కడికి. నా చుట్టూ పిల్లలు ఉండేవాళ్ళు. ఆ పిల్లలే నా ఆస్తి. ఆ టైంలో ఆ పిల్లలే నాకు సేవకు పోవడానికి పనికి వచ్చేటువంటి వాళ్ళు. ఇంటికాడ చూస్తే భయంకర నిందల అవమానాలు. నేను నిజంగానే చెప్పాను, మొన్న ఈ మధ్య డాడీ బ్రతికున్నప్పుడు 2023 సంవత్సరం అనుకుంటా, మా ఊర్లో కూటమి పెట్టినప్పుడు అందరి ముందు నిలబడి చెప్పాను నేను, మీరందరూ నన్ను ఒకటి అనుకున్నారు, చదువు అయిపోయిన వెంటనే ఎవరినో తీసుకొని వెళ్ళిపోయాను అనుకున్నారు కదా. నిజమే, మీ మాట కరెక్టే, నేను తీసుకొని వెళ్ళిపోయాను, నిజంగానే తీసుకొని వెళ్ళిపోయాను. అయితే మనిషిని కాదు, యేసుని తీసుకొని వెళ్ళాను నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ మనిషి చేయి పట్టుకొని వెళ్ళలేదు నేను, ఏ మనిషి నాకు ధైర్యం అనుకోలేదు నేను, ఏ మనిషి నా జీవితంలో సంతోషం ఇస్తాడు అనుకోలేదు. నా యేసయ్య చేయి పట్టుకొని లేచి వెళ్ళిపోయాను.
నా ఖమ్మం నుంచి నెల్లూరుకి వెళ్ళిపోయాను. నెల్లూరులో ఉన్నాను. అక్కడ నేను స్థిర నివాసం పెట్టుకున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇప్పటికీ నా ప్రాణప్రియుడైన యేసయ్యతోనే నేను ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసుతో లేచిపోయేవాళ్ళు కావాలి ఈ రోజుల్లో. యేసుతో లేచి ఆయన చెప్పిన స్థానానికి వెళ్ళేవాళ్ళు కావాలి. అబ్బాయి చేయి పట్టుకుని ఎఫ్ఐఆర్ పెట్టుకొని అమ్మాయి చేయి పట్టుకుని ఎగిరిపోతే వాళ్ళ జీవితాలంతా దుఃఖమే, బాధే. కానీ యేసు చేయి పట్టుకుని లేచి వెళ్ళే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ బ్రతుకంతా సంతోషం, సమాధానం. వారి బ్రతుకు అనేకులకు ఆశీర్వాదం. వారి జీవితం అంతా సమాధానం. వారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవెన. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డ, దేవుడు మా ఇంటిలో గొప్ప అద్భుతం చేశాడు. నేను దేవుని నమ్ముకుంటాను. సేవకు వచ్చిన తర్వాత మా అందరి కళ్ళ ముందే, మా ఊరి వారి కళ్ళ ముందే నా తమ్ముడు గొప్ప గెజెట్ ఆఫీసర్ చేశాడు. ఇంకో తమ్ముడి మరి గవర్నమెంట్ ఎంప్లాయ్ చేశాడు. 10 మందికి ఇచ్చే చెయ్యిగా దేవుడు మా జీవితాన్ని మార్చాడు. మా దుఃఖ దినములు సమాప్తం చేశాడు దేవుడు. మేము సమాప్తం అవటమే కాదు, మేము అనేకులకు కన్నీళ్లు తుడిచేవాళ్ళుగా దేవుడు మా జీవితాలు మార్చాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ రోజు ఏడవటానికి మాకంటూ సొంత సమస్య ఏదీ లేదు. సొంత సమస్య ఏదీ లేదు. ఏదైనా ఏడవాలంటే సంఘం కోసం ఏడవాలి. ఏదైనా ఏడవాలంటే మాకు అప్పగించిన ఆత్మల కోసమే ఏడవాలి. సొంత సమస్య లేకుండా దేవుడు మా కన్నిటిని శాశ్వతంగా తుడిచివేశాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎప్పుడు దుఃఖం వచ్చినా వెంటనే దేవుడు అంటాడు, బిడ్డ నేనున్నాను అంటాడు. ఎప్పుడు కన్నీరు వచ్చినా దేవా అంటే బిడ్డ నేనున్నాను, ఇక్కడే ఉన్నాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ విధంగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దుఃఖ దినములు సమాప్తం చేశాడు మా కుటుంబంలో. నీ కుటుంబంలో కూడా సిగ్గుపడి, అవమానపడి, వెలివేయబడి అందరి నోళ్లలో ఇక ఈ పిల్లలకు పెళ్లిళ్ళు చేయరు, ఈ అప్పులు తీరవు, వీళ్ళ కుటుంబం చక్కగా పడదు, వీళ్ళ బతుకింతే ముద్ర వేసినటువంటి కుటుంబాలుగా ఉన్నామేమో. ఈ రోజున దేవుని బిడ్డ నీ కుటుంబం తిరిగి లేవనెత్తబోతున్నాడు. ఇదే చిన్న చెరుకురు గ్రామములో, ఇదే కృంగిన స్థలములో దేవుడి తలను పైకెత్తి నిన్ను ఘనంగా చేయబోతూ ఉన్నాడు. నీకున్న ప్రతి సమస్యను కొట్టివేయబోతున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో హన్న ఏడ్చుకుంటే ఎక్కడికి వచ్చిందంటే, చెప్పండి, రైల్వే స్టేషన్కి రాలా, రైల్వే ట్రాక్ మీదకి పోలేదు, నాకు కుటుంబంలో నెమ్మది లేదు, చచ్చిపోతానని పోలేదు. ఎక్కడికి వచ్చింది? నేరుగా చెప్పండి, యెహోవా సన్నిధికి వచ్చింది. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానము, దేవుడిచ్చే బహుమానం దేవుని దగ్గరికి వచ్చింది. చాలా మంది డాక్టర్లు, స్పెషలిస్టులు ఏంటో IVMలా ఏంటో వచ్చింది ఈ మధ్య, కృత్రిమ గర్భధారణ పరిగెత్తుతుంటారు. అటు పరిగెత్తి, ఇటు పరిగెత్తి, ఇటు పరిగెత్తి, అటు పరిగెత్తి. దేవుని బిడ్డ, దేవుడిచ్చే బహుమానం పక్కన పెట్టి లోకం చుట్టూ తిరుగుతా ఉన్నారు. హన్న అయితే నేరుగా దేవుని దగ్గరికి వచ్చింది. వచ్చి అక్కడ కన్నీరు పెట్టుకొని ఏడుస్తా ఉంది. ఆమె కన్నీరంతా ఒలిగిపోతా ఉంది. నేను చెబుతున్నా, ఏ మనిషి ముందు ఏడ్చినా నువ్వు చేతకాని వ్యక్తి అవుతావు. ఏ మనిషి ముందు నీ కన్నీళ్లు కనబడటానికి వీల్లేదు. ఏ మనిషి ముందు నీ కళ్ళు రెప్పలు తడవటానికి వీల్లేదు. నీ దుఃఖం ఎక్కడ ఉండాలంటే యేసు దగ్గర మాత్రమే ఉండాలి. నీ కన్నీళ్ళు ఆయన పాదాలమే పడితే నీ కన్నీటికి విలువ, నీ యొక్క మోడిబార జీవితము చిగురింప చేయబడబోతూ ఉన్నది. నీ మోడిబార జీవితంలో నూతన చిగురు రాబోతున్నాయి. నీ కళ్ళు వర్షిస్తే నీ బ్రతుకు సీమ దేవుని మహిమతో నింపబడబోతూ ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుడు కన్నీటిని దాటిపోయే దేవుడు కాదు. ఎస్, ఆమె కన్నీరు విడిచి ప్రార్థన చేసిందంతే. వెంటనే ఆకాశము తెరవబడింది. ఒక వార్త వచ్చింది. ఏ వార్త తెలుసా? అక్కడ యాజకుడితో చెప్తున్నాడు దేవుడు, ఏలీ నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాలైన నన్ను, ఆమేన్, చదవండి, నేను నీ దృష్టికి కృపనొందును గాక అనేను. కృపనొందుదును గాక అనేను. చదవండి ఇంకా. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. చెప్తాం గట్టిగా హల్లెలూయా. దుఃఖముఖిగా ఉండుట మానెను. తన దారిని వెళ్ళిపోయింది. ఆ నాటి నుంచి దుఃఖమే పోయింది ఆమె జీవితంలో. అప్పటికింకా ప్రెగ్నెంట్ కాలేదు, అప్పటికింకా బిడ్డ పుడతారని గ్యారంటీ రాలేదు. కానీ దేవుడు చెప్పాడు కాబట్టి, దేవుని మాటను పొందింది కాబట్టి దుఃఖాన్ని విడిచిపెట్టింది. సమృద్ధిగా భోజనం చేస్తూ ఉన్నది, సంతోషంగా
తర్వాత గర్భవతి అయ్యింది, బిడ్డను కన్నది. 4 సంవత్సరాల తర్వాత పాలు విడిచిన తర్వాత తన బిడ్డను ఎత్తుకొని ఏలీ దగ్గరికి వచ్చింది. వచ్చి, ఇదిగో నా దుఃఖ దినములలో నాకు ఇచ్చిన బిడ్డ, అనేక దుఃఖాన్ని తీర్చేవాడిగా బిడ్డ మారాలి, అనేక శాపాలు తెంచేవాడిగా మారాలి, అనేక యాతనలు పోగొట్టేవాడిగా మారాలి. కాబట్టి నా బిడ్డను దేవుని సన్నిధిలో సేవకుడిగా సమర్పిస్తున్నానని చెప్పేసి సేవకుడిగా ఇచ్చేసి వెళ్ళింది. చప్పుడు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ రోజు నుంచి ఆ యొక్క ఏలీ సముఖములో దేవుని సన్నిధిలో తన బిడ్డ శామ్యూయల్ ఎదిగి ఫలించి గొప్ప సేవకుడై ఉన్నతమైనటువంటి దర్శనం కలిగినటువంటి వాడై చిన్న వయసులోనే దేవుని స్వరమును వింటూ దేవుని వాక్యం వింటూ దేవుని బిడ్డ ఎదిగి ఫలించాడు, పరిచారకుడు అయ్యాడు చిన్న వయసులోనే. పిల్లల్ని ఎప్పుడైతే మీ పిల్లలు మీకోసం పెంచుకుంటారో మీకు దుఃఖమే, మీకు బాధే. కానీ దేవుని కోసం పెంచితే, ఎప్పుడైతే దేవుని కోసం పెంచుతావో ఆ సమయంలో నీ పిల్లలు అనేకుల తలరాతలు మార్చేవారిగా, అనేక దుఃఖాలు కళ్ళను తుడిచేవారిగా దేవుడు వారి ద్వారా గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మన పిల్లలు దేవుని కోసం ఎరగాలి, దేవుని విలువలతో పెంచబడాలి, దేవుని ప్రార్థనతో పెంచబడాలి, సండే స్కూల్లో ఉండాలి, యూత్ మీటింగ్ లో ఉండాలి. ఆ తర్వాత వాళ్ళు ఎదిగి 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 గొప్పవారై దేశమును ఏలేవారుగా మారాలి, రాజులు నడిపించేవారిగా మారాలి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. శామ్యూయల్ ఆ యొక్క మందిరంలోకి వచ్చిన తర్వాత అక్కడ అందరు దుఃఖాలు పూడ్చబడ్డాయి, అందరు శాపాలు కొట్టివేయబడ్డాయి, అనేకులు దేవుని తట్టు తిరిగారు. ఆ యొక్క దేశంలో గొప్ప ఉద్యమం వచ్చింది. చెబుతున్నా, నీ పిల్లలు దేవుని సొత్తుగా పెరగాలి, నీ పిల్లలు దేవుని గాయకులుగా పెరగాలి, దేవుని వాయిద్యాలు వాయించేవారిగా, ఆయన మందసం మోసేవారిగా ఎప్పుడైతే ఎదుగుతారో ఆ రోజున నీ దుఃఖము సమాప్తమైపోతుంది. అతను సేవ చేస్తున్నాడు, అందరూ వచ్చి అంటున్నారు, అన్నమ్మా నీ బిడ్డ, అన్నమ్మా ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడు, అన్నమ్మా ఎంత పరిచర్య చేస్తున్నాడు, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఎంత చక్కగా ఉన్నాడు, దేవునికి ఎంత విధేయుడిగా ఉన్నాడు, ఎంత చక్కని బిడ్డను మీకు మాకు ఇచ్చావమ్మా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన కడుపున పుట్టిన బిడ్డలు రౌడీలై, గోండాలై, రౌడీ షీటర్లై జైల్లో ఉంటూ మనం వాళ్ళ చుట్టూ తిరిగి బెయిల్ ఇప్పిస్తూ వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళకి మన జీవితం ఉండకూడదు, మన పిల్లలు ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు గుండెలు బాదుకొని ఏడుస్తున్న మాట ఏంటి అంటే, మావాడు జైల్లో ఉన్నాడు, మా అమ్మి జైల్లో ఉంది, వాళ్ళని తీసుకురాక మా వల్ల కావట్లేదు. కానీ ఈరోజున మన పిల్లలను దేవుడు దుఃఖము తుడిచేవారిగా, కన్నీరు తుడిచేవారిగా చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డ ఆనాటి నుంచి ఆమె దుఃఖముతో లేదు, గొప్ప సంతోషంతో ఉన్నది, గొప్ప సమాధానంతో ఉన్నది. ఈరోజు ఒకవేళ నువ్వు దుఃఖముతో ఉన్నావేమో, నీకు లేదని, నీకు ఉద్యోగం లేదు, వ్యాపారం లేదని ఒకవేళ తిట్టినటువంటి వాళ్ళు, దూషించినట్టు చిన్న చూపు చూసినటువంటి వారి కళ్ళ ముందు నీ దేవుడిని గొప్ప చేయబోతున్నాడు. నా యేసయ్యని తలరాత మార్చబోతున్నాడు, నీ కన్నీరు శాశ్వతంగా తొడవబోతూ ఉన్నాడు, దుఃఖముతో నీ కుటుంబాన్ని అయినా తిరిగి లేవనెత్తబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అద్భుతం జరగబోతుంది ఈ రోజున, ఆశ్చర్యకరంగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఎటువంటి దుఃఖంలో నువ్వున్నా, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వున్నా, ఈ రాత్రి నీ జీవితం అద్భుతం జరగబోతున్నది. ఈ రాత్రి దేవుడు నీ జీవితం ఆశ్చర్యకరం చేయబోతూ ఉన్నాడు, శక్తితో నిలబెట్టబోతున్నాడు, సమాధానంతో నేను బ్రతికించబోతూ ఉన్నాడు. అనేక మంది కుటుంబాలు దుఃఖంలో ఉన్నాయి. బైబిల్లో యేసు యొద్దకు రాకముందు అనేక కుటుంబాలు బాధల్లో ఉన్నాయి, కానీ యేసు వచ్చిన తరువాత ఆ కుటుంబాలు గొప్ప సమాధానంతో నింపబడ్డాయి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ దుఃఖం 2 గంటల సినిమా చూస్తే పోదు, నీ దుఃఖం ఒక రాత్రి అంతా బార్ షాప్లో ఉంటే పోదు, ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే పోదు. నీ యొక్క దుఃఖము, నీ జీవితంలో లోపము నువ్వేదో తాత్కాలికమైన ఆనందాలు వెతుక్కుంటే పోదు, తాత్కాలికమైన సంతోషాలు కానీ పరిగెత్తుకుంటూ పోతే పోదు. శాశ్వతమైన పరిష్కారం ఇచ్చే దేవుడు, శాశ్వతమైన సమాధానం ఇచ్చే దేవుడు యేసు యొద్దకు వచ్చినప్పుడు దుఃఖము పోబోతూ ఉన్నది, శాపాలు కొట్టివేయబోతున్నాడు దేవుడు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆయన యొద్దకు వచ్చి వారిని దేవుడు ఎంత మాత్రము కూడా త్రోసివేయడు. ఆయన వారిని నిలబెట్టేటువంటి దేవుడు, వారి తలను పైకెత్తేటువంటి దేవుడు, వారి దుఃఖమును శాపమును విరగగొట్టి సంతోష గానంతో నింపేటువంటి గొప్ప దేవుడు ఆయన. చెప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ ఈ రోజున సమస్తాన్ని విడిచిపెట్టి
దేవుని యొద్దకు రా. నామకార్థ బ్రతుకుని విడిచిపెట్టి దేవుని యొద్దకు రా. చాలా మంది చర్చికి వస్తే ప్రార్థన చేయడం మానేస్తారు, దిక్కులు చూడటం మొదలు పెడతారు. దిక్కులు చూస్తుంటారు, సెల్ ఫోన్ పట్టుకొని చూస్తుంటారు, గంటలు తరబడి సెల్ ఫోన్కి బానిస అయిపోతారు అనేక మంది రోజుల్లో. నేను చెబుతాను, ఆరాధన జరిగేటప్పుడు చేతులెత్తి బిగ్గరగా గుండెలు పాదుకొని ఏడ్చి ప్రార్థన చేయ గట్టిగా. ప్రభువా నన్ను ఆశ్రదించి దాటిపోతానని చెప్పు, నన్ను దాటిపోతాయని చెప్పు. బైబిల్ ఒక వ్యక్తి ఉన్నాడు, గుడ్డి భర్తమై ఉన్నాడు. పుట్టినప్పటి నుంచి కళ్ళు లేవు అతనికి, పుట్టినప్పటి నుంచి కళ్ళు లేవు, చీకటి తప్ప మరేమీ తెలియదు అతనికి. అటువంటి గుడ్డి భర్తమై ఒక రోజున యేసు వెళుతున్నప్పుడు గట్టిగా కేకలు వేశాడు, దావీదు కుమారుడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు? ఒకప్పుడు దావీదుని దుఃఖములో నుంచి అంతా పోగొట్టుకొని బ్రతుకు చీకటై అందరూ అసహించుకున్న స్థితిలో, అందరూ చంపాలనుకుంటున్న స్థితిలో దావీదు యొక్క కన్నీటిని తుడిచిన దేవుడు కదా, దావీదు యొక్క దుఃఖంను తుడిచిన దేవుడు కదా, ఈరోజు నా దుఃఖాన్ని కూడా తొడవగలడు అని దావీదు కుమారుడా, నన్ను దావీదు కుమారుడా కేకలు వేస్తున్నాడు, నన్ను కరుణించయ్యా. Have mercy upon me, Lord. దేవుని బిడ్డ యేసు అక్కడ నిలబడి అంటున్నాడు, అదిగో అతన్ని తీసుకొని రండి. చెప్పలు కూడా బిగ్గరగా అదే మాయంపరుస్తాం, అతన్ని రమ్మని చెప్పండి. యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పండి. ఎవరి దగ్గర నిలిచాడు దేవుడు? ఎవరి దగ్గర నిలిచాడు దేవుడు? దేవుణ్ణి నోరు తెచ్చి అయ్యా అని పిలుస్తున్నటువంటి వారి దగ్గర నిలిచాడు. దాటిపోవద్దాయని చెప్పినటువంటి వాళ్ళ దగ్గర నిలబడ్డాడు. ఈరోజు యేసు దగ్గర నిలబడాలి అంటే నోరు తెచ్చి నువ్వు అడగాలి. నీకోసం ఎవరో అడగరు, నీకోసం ఎవరో చెప్పరు. అందరూ అంటారు మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి, చేస్తాం. కానీ నీలాగా ప్రపంచంలో ఎవ్వరు నీకోసం ప్రార్థన చేయలేరు. నీలాగా నీకోసం ప్రపంచంలో ఎవరు మొర్ర పెట్టలేరు. నీలాగా నీకోసం ఎవరు కూడా దేవుని దగ్గర గోజాడలేరు. నీ ఆర్తధ్వని వింటే దిగి రాబోతున్నాడు ఆయన, నీ ఆర్తధ్వని వింటే నీ పక్క నిలబడబోతున్నాడు ఆయన. ఆ గుడ్డి భర్తమాయిని దేవుడు నిలిచి రమ్మని పిలవమని చెప్పాడు. వచ్చిన తర్వాత చెప్పండి, ఆ కళ్ళను ముట్టాడు. దుఃఖముతో అతని జీవితాన్ని, శపితమైన అతని బ్రతుకును, గాఢంధకారాలు మగ్గిపోతున్న అతని జీవితాన్ని దేవుడు ఒకే ఒక మాటతో అతన్ని మార్చాడు. అతనికి వెలుగునిచ్చాడు, సంతోషం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈరోజు ఒకవేళ చీకట్లో ఉన్నావేమో, సమస్యల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నావేమో, అందరి చేత త్రోసివేయబడి తృణీకరించబడి నిస్సహాయురాలువై ఎవరి మీద ఆధారపడుతూ ఎప్పుడు ఎవరి తట్టు చేయి చాపుతూ అయ్యా నాకు ధర్మం చేయండి, అయ్యా నాకు ఇవ్వండి, మామయ్యకి ఫోన్ కొట్టి అత్తమ్మకి ఫోన్ కొట్టి ఎప్పుడూ ఎవరినో అడుక్కునే చెయ్యి, ఇవ్వండి ఇవ్వండి అని తీసుకునే జీవితం. కానీ యేసు వచ్చినప్పుడు అతడు తన బట్టను పారవేసి, అడుక్కునే బట్టను పారవేసి అతడు దిగ్గున లేచి నిలబడి యేసుతో వెళుతా ఉన్నాడు. చప్పలు కూడా బిగ్గరగా అదే మాయంపరుస్తా. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. యేసుతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అందరూ ఆశ్చర్యపోతున్నాడు, ఇదేంటయ్యా 40 ఏళ్ళ నుంచి అడుక్కుంటున్నాడే, పుట్టినప్పుడు నుంచి అడుక్కుంటా ఉన్నాడే, ఇతనికి ఎలా వచ్చింది ఇంత పెద్ద ఘనత, ఎలా వచ్చింది ఇతనికి, ఇంత స్వస్థత ఎలా వచ్చింది, ఇంత విడుదల ఎలా వచ్చింది? ఈరోజు అసాధ్యమైన వాటిని సాధ్యం చేయడానికి దేవుడితో ఉన్నాడు. డాక్టర్ చెప్పుంటారు, నీకు కళ్ళు రావు, బిడ్డలు పుట్టరు, నీ బ్రతుకు బాగుపడదు, నీకు వచ్చిన వ్యాధికి మందు లేదు, ఇక నువ్వు బాగుపడవు, నీకు వెలుగు రాదు. ఒకవేళ డాక్టర్ చెప్పుంటారేమో, ఒకవేళ రిపోర్ట్స్ చెప్పుంటాయేమో, కానీ రాత్రి నేను చెబుతున్నాను, మనుషుల మాట, డాక్టర్ల మాట ఆఖరి మాట కాదు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మనుషుల మాట ఆఖరి మాట కాదు. నీ రిపోర్ట్ తిరిగి రాయగలిగిన దేవుడు ఆయన, నీ రిపోర్ట్ క్రొత్తదిగా ఇవ్వగలిగిన దేవుడు ఆయన. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ వ్యాధిని బాపేటువంటి దేవుడు ఆయన, నీ దుఃఖాన్ని తొలగించేటువంటి దేవుడు. నీకున్న వ్యాధి అనేటువంటి వేరుతో పాటు పెకిలించి నిన్ను స్వస్థపరిచే గొప్ప దేవుడు ఆయన. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డ, నీ గాఢంధకారాన్ని, నీ చీకటిని, నీ వ్యాధిని, నీ రుగ్మతను, నీకున్నటువంటి బాధను తీసివేసి ఈరోజు విడిపించబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. అంతేకాదు దేవుని బిడ్డ, ఒక విధవరాలు ఒకసారి ప్రవక్త ఎలీషా దగ్గరికి వచ్చింది.
2 పిల్లలు ఆమెకి. 2 పిల్లలు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయములో మనం చూసినట్టయితే అక్కడ ఒక ప్రవక్త ఎలీషా దగ్గరికి ఒక ఆమె విధవరాలు వచ్చింది. 2 పిల్లలు, వాళ్ళిద్దరు వెంట పెట్టుకుని వచ్చింది. చదువుదాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తన దాసులుగా ఉండుటకై తన దాసులు ఉండటానికి వారిని పట్టుకుని పోవుటకు వచ్చి. చూడండి, ఇప్పుడు అప్పుల సమస్య. అప్పు నిద్రపోనియదు, అప్పు సంతోషంగా ఉండనివ్వదు. అప్పు అనేది గొప్ప భారం. ఈరోజు అనేక మంది ముద్దుగా లోన్ నువ్వు టచ్ అంటే లోన్ వచ్చేస్తాయి, డబ్బులు నీకు వచ్చేస్తాయి. ఆ తరువాత నీ బతుకంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అప్పులు ఇస్తాం, తీసుకోండి లేస్తే ఫోన్లో చెబుతున్నారు అప్పు 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 అప్పు. లోన్ ఇస్తాం తీసుకున్నట్టు చేస్తారా? ఆ తర్వాత దాన్ని తీర్చలేక ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు. దేవుని బిడ్డ, అనేక సార్లు అప్పుల భారం తెలిసి తెలియజేసిన అప్పులు, తెలిసి కష్టాలు. ఈరోజు నీకు క్రిస్టియనే వచ్చింది, క్రైస్తవురాలే, దేవుని దగ్గర భయభక్తి గల వాళ్ళే వచ్చి అప్పు బాధ అంటున్నారు. క్రైస్తవులు కూడా అప్పుల బాధలోనే ఉన్నారు, బయట వాళ్ళు అప్పుల బాధల్లోనే ఉన్నారు. ఎందుకో తెలుసా దేవుని బిడ్డ, మన వాళ్ళకి ఎందుకు అప్పులు అయితే చెప్తా కొన్ని విషయాలు. వాళ్ళ ఇంట్లో పెద్ద ఫ్రిడ్జ్ ఉంది, మనకు కావాలి. వాళ్ళ ఇంట్లో గాడ్రేజ్ బీరువా ఉంది, మనకు కావాలి. వాళ్ళు ఇన్నోవా కారు కొన్నారు, ఆడి కారు కొన్నారు, మనము కొనాలి. మనకేం తక్కువ? వాళ్ళకుంది, మనకు ఉండాలి అని చెప్పి ఎవరికో అవసరం ఉంది కొనుక్కున్నారు వాళ్ళు. నీకు అవసరం లేకపోయినా కొని ఇంట్లో పెట్టుకొని చెప్పండి అప్పులు పెంచుకుంటారు. ఒకసారి నేను ఒక రిటైర్డ్ టీచర్స్ ఇంటికి వెళ్ళా. 2 రిటైర్డ్ టీచర్స్ అనమాట. వాళ్ళిద్దరు ఉంటారు, వాళ్ళ పిల్లలు చాలా దూరంలో ఉంటారు. నేను వెళ్ళినప్పుడు వాళ్ళ ఇల్లు చాలా పెద్ద, మంచి ఖరీదైన సోఫాలతో చక్కగా ఉంది, మంచి గాడ్రేజ్ బీరువాలు, ఇల్లు అంతా అబ్బా చాలా వస్తువులు, కొత్త వస్తువులు కొనిపెట్టున్నారు. నేను అడిగాను, అబ్బా దేవుడు మిమ్మల్ని దీవించినట్టున్నారు, దేవుడు దీవించాడు కదా మిమ్మల్ని అంటే ఆమె చెబుతుంది, ఏం దీవెన సిస్టర్, ఏం దీవెన. 1వ తారీఖు వచ్చిందంటే డీప్ ఫ్రిడ్జ్లో నీళ్లు తాగినా కానీ గొంతు చల్లారిపోవట్లేదు సిస్టర్, ఒకటే వేడి, పొగలు సెగలైపోతున్నాయి. ఏంటమ్మా, ఎందుకమ్మా అంటే ఇవన్నీ లోన్ పెట్టుకున్నాం, మా పెన్షన్ మీద లోన్ పెట్టుకున్నాం. వచ్చినప్పుడు ఆ లోన్ అంతా వెళ్ళిపోద్ది. మొత్తానికి 700, 800 మా చేతిలోకి వస్తున్నాయి. మిగతాంతా లోన్కి వెళ్ళిపోతుంది. ఎప్పుడు దాకా కట్టాలి? 2-3 సంవత్సరాలు కట్టాలి. సరే, ఈ లోపల ఫ్రిడ్జ్లో నీళ్లు తాగుదాం తీసి చూస్తే అందులో 2 కొత్తిమీర కట్టలు, 2 కరివేపాకు కట్టలు ఉన్నాయి, అంతేకేమీ లేవు అక్కడ. ఎందుకు అంటే ఫ్రిడ్జ్లో నీళ్లు తాగితే అయ్యగారికి జలుబు, అమ్మగారికి తుమ్ములు, దగ్గులు. మరి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి కూరగాయలు వండితే పడదు, డాక్టర్ తినొద్దు అన్నాడంట. ముసలోళ్ళు కదా, పెద్దోళ్ళు కదా, అట్లా అయిపోయిందంట. ఇక తీస్తే కొత్తిమీర కట్టలు తప్ప ఏమి లేవు, కరివేపాకు కట్టలు తప్ప ఏమి లేవు. మరి ఎందుకు కొన్నారమ్మా, ఇది మీకు అవసరం లేదు కదా అంటే, భలేదానివే, పక్కన టీచర్లు మేము వచ్చి రిటైర్డ్ అయిపోయి వాళ్ళు ఇల్లంతా సామాను కొని పెట్టుకున్నారు, మాకు లేకపోతే వాళ్ళు మమ్మల్ని ఏమనుకుంటారు మా ఇంటికి వచ్చి. కాబట్టి మాకు అవసరం ఉండాలి. 2 సాఫ్ మీనే పడుకుంటారు. చూడటానికి ఏం తనలో బెడ్ ఉంది, అది అట్నే ఉంది, అది అట్నే మంచం వేసి చెక్కు చెదరకుండా ఉంది. 2 సాఫ్ వేసుకొని పడుకుంటారు. ఎందుకంటే మెండరాలు నొప్పులు, 2కి వీపుల్లో నొప్పి. డాక్టర్ చెప్పారంట కిందనే పడుకోవాలి, మీరు దిండు కూడా వేసుకోవద్దు అన్నారంట. మరి అదెందుకమ్మా, అందరు కూడా మాకు లేకపోతే ఎట్టా ఉండాలి, మాకు ఖచ్చితంగా. ఎవరికో అవసరం లేని కొని ఇంట్లో పెట్టుకొని అప్పులు, వడ్డీలు, చక్ర వడ్డీలు. ఇప్పుడు తినటానికి నీళ్లు లేక, తాగడానికి నీళ్లు లేక, తినటానికి భోజనం లేక సతమతం అయిపోతారు. అప్పులు ఫోన్ చేసేస్తారు, గజ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చేస్తుంది, కంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేస్తుంది ముసలోడికి. ఆ ముసలికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చేస్తుంది. చెప్పండి, అవసరం మనకి? ఎవరికో ఉంది, మనకు అవసరమా? ఎన్ని నెత్తిని పెట్టుకొని క్రైస్తవులు అప్పులు చేస్తున్నారు. పండగ వచ్చిందంటే చెప్పండి, పండుగ డబ్బులు ఒక 1000 రూపాయలు కొనుక్కో, మంచి 1000 రూపాయలు మంచి డ్రెస్ కొనుక్కో, 10,000 అప్పు చేసి అవసరం మనకి ఇవన్నీ? దేవుని బిడ్డ, ఈ విధంగా అప్పులు చేసి ఇస్తున్నారు కదా అని తీసుకొని కట్టలేక భారం అయిపోయి చర్చికి రాక దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడు? వాడు 10th క్లాస్ పిల్లడు, ఒకడు 10th క్లాస్ చదువుతున్నాడు. మా చర్చిలో ఒకడు 10th క్లాస్ చదువుతా ఉన్నాడు. 10th క్లాస్ చదువుతుంటే వాడికి ఒక్కసారి స్టార్ట్ చేస్తే 150 కిలోమీటర్ పోయే బండి కావాలా?
అప్పటికి చెలిపోను కావాలి వాడికి అది చూసుకుంటా ఇటు పడుకొని చూస్తుడు అటు పడుకొని చూస్తుడు. వీడు ఇట్లా స్టార్ట్ చేస్తే డగ్గ డగ్గ డ్రర్ డగ్గ 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 అని 150 కిలోమీటర్ల వేగంతో పోతుంటుంది. అది వాడు ఎటు పోతాడో తెలియదు. వాడు బైపాస్ బొమ్మ ఇంట్లో నడపడు. వాడు ఎక్కడ చూస్తే చెప్పండి కొనిపెట్టి ఆ డబ్బులు కట్టలేక వాడికి ఏడో గుద్దిస్తే తీసుకొని పోయి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ రిపేర్ చేయించి ఎన్ని కష్టాలు. మమ్మల్ని దేవుడు ఏం ఆశ్రదించడం చర్చికి రమ్మంటారు మమ్మల్ని. ఐఫోను 90,000 ఫోను. జీతం ఎంత? వాళ్ళకి వచ్చే జీతం ఎంత? ఇద్దరు కలిసి 10,000 20,000 వస్తుంది. 90,000 ఫోను. అది కొంటేనే బడికి పోతున్నాడంట. పోకపోతే పోరా. వాడు దాంట్లో చూసి ఈ మెడకాయ తీసి తలకాయ ఇంకో దానికి పెట్టి, ఫేస్బుక్లు కదా ఈ పేస్ తీసి ఇంకోటి పెట్టి, ఇంకోటి తీసి ఇంకొకటి పెట్టి, చెప్పండి మొత్తాన్ని ఫేస్ క్రియేట్ చేసి లేనిపోయిన రంగులు దిద్ది ఆ మొహానికి ఫేస్బుక్ పెడితే రోజు అమ్మాయిలు లైకులు, కామెంట్లు. ఇక వాడు చుట్టూదని అలిసి దాన్ని ఎగిరిపోవటం, ఇక కాలు రెగరేసుకుంటా చెప్పండి అందరు చుట్టూ కింద కొట్టి పైకి లేపి చెప్పాలి. అందరు మంచి నీటిగుండి బట్టలు వేసుకొని వీడు మొత్తం చింపేసుకొని ఈ అమ్మి టార్న్ జీన్సులు చూసేయా ఇవన్నీ. అసలు యవన కాలం ఎందుకుందో, యవనస్తులు ఎందుకు, ఎటువంటి యవన కాలం ఎంత విలువైందో, ఎంత గొప్పదో, దేవుడు ఆ యవన కాలం ఎంత ఘనపరిచాడో తెలియకుండా దీన్ని ఎరేస్తారు ప్రపంచానికి. చూడు నా ముఖం చూడు, నా స్టైల్ చూడు, నా కండలు చూడు, నా పిక్ అనేది ఏంటది 6 ప్యాక్లు చూడు. చూస్తారు ఏం చేస్తారు. సంసోన్ ఏం చేశారు? అంత పెద్ద బలవంతుడు, అంత పెద్ద శక్తిమంతుడు, అభిషక్తుడు చెప్పండి. సింహాన్ని చీల్చినటువంటి వాడు, వేలాది మంది వీరులు చంపినటువంటి వాడు ఒక్క ఆడపిల్ల దగ్గర పోయి దబేలాంటి కింద పడిపోయాడు అంతే. ఆడపిల్లలు సామాన్యం అనుకుంటున్నారేమో మీరు. తెలిసి తెలియకుండా హాయ్ అన్నావా ఇక నీకు ఒకటే బాధ. హాయ్ అని చిన్నగా పిల్లల లైఫ్లో దిగావా అబ్బా అనుకొని చాలా కోమలంగా ఉంది, సంతోషంగా ఉంది, బాగుందని అయిపోయింది నీ లైఫ్. ఇంకంతే. నీ జుట్టు గుండు కొట్టేస్తుంది, ఖచ్చితంగా గుండు కొట్టేస్తుంది. నీ జీవితంలో పనికిరాకుండా చెరసాల్లో వేసేస్తుంది. ఇక నువ్వు దేనికి పనికిరావు. ఆ ఎంసుడు తిరగాల్సిందే, నువ్వు ఇంకా గానుగ తిరిగినట్టు తిరగాల్సిందే. లైఫ్ చాలా విలువైన. జాగ్రత్త యవనస్తుడా, యవనస్తురాలా. నీ యవన కాలం చాలా గొప్పది. దేవునికి ఆకర్షణ ఇచ్చి, అందం ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి, నీ జీవితంలో గొప్ప బలం ఇచ్చినప్పుడు దాన్ని అనవసరం వాటి కోసం కానీ వాడుకున్నావా? అనవసరం ఎఫ్ఐఆర్ల కోసం వాడుకున్నావా? పాపిష్టి కార్యాల కోసం వాడుకున్నావా? నువ్వు బతుకంత జైల్లో బతకాల్సిందే, బతుకంత తలదించుకొని బ్రతకాల్సిందే, శాపాల మధ్యలో బ్రతకాల్సిందే, వేదల మధ్యలో బ్రతకాల్సిందే. ఎవరికి అప్పగిస్తున్న యవన కాలాన్ని, ఎవరికి అప్పగిస్తున్న జీవితాన్ని, దేవునికి ఇచ్చినటువంటి గొప్ప బ్రతుకుని ఎవరికి అప్పగిస్తున్నావు? సంసోను అప్పగించాడు ఒక ఆడపిల్లకి తన జీవితాన్ని. సంసోను బోర్రపడ్డాడు, అంత మహావీరుడు. నేను చెబుతున్నా, జిగటగల దొంగ ఊపి ఈ భయంకర ఎఫ్ఐఆర్లో వాటిలోంచి బయటికి వచ్చావా అనేకులు కన్నీరు తుడిచే వ్యక్తిగా నువ్వు మారుతావు. ఒకవేళ రాకుండా అక్కడే ఉన్నావా ఇదే ప్రపంచం అనుకొని బతుకంతా కన్నీటితో ముగిసిపోతున్న జీవితం. చివరికి ఇతడు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అని. బతుకంతా అయిపోయినాక, గుండు కొట్టుకున్న తర్వాత, కళ్ళు పెరికేసిన తర్వాత, బానిసత్వం వచ్చిన తర్వాత అప్పుడు కాదు ఏడవలసింది, అప్పుడు కాదు మొర్ర పెట్టాల్సింది, ముందే చెప్పాలి గట్టిగా. ఉన్నదంతా పోయిన తర్వాత కాదు, పరువంతా పోయిన తర్వాత కాదు, దుఃఖం వచ్చిన తర్వాత కాదు, ఎప్పుడూ జీవితము దేవుని ఎదుట సరిగ్గా ఉన్నప్పుడే. బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే, దీపం ఆరిపోక ముందే శామ్యూయల్ దేవుని మందసం దగ్గర పడుకోవడం నేర్చుకున్నాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దేని మాయంపరుస్తాం. హల్లెలూయా. శామ్యూయల్ జీవితంలో ఒక్క మరక లేదు ఎందుకు, ఒక్క ముడత లేదు ఎందుకు, ఒక్క దుఃఖకరమైన లోయ లేదు ఎందుకు అంటే, చిన్నప్పుడే దీపం ఆరిపోకముందే. ఎక్కడున్నాడు అంటే చెప్పండి, యవ్వన కాలం ఆరిపోకముందే, చిన్న వయసు ఆరిపోకముందే అతను దేవుని మందసము దగ్గర ఉన్నారు.
నువ్వు దేవుని మందసం యొద్ద ఉంటే, దేవుని సన్నిధిలో ఉంటే అనేకులు కన్నీరు తుడిచే వ్యక్తిగా మారుతావు, అనేకులు దుఃఖాన్ని తీర్చే వ్యక్తిగా మారుతావు. లేదంటే నువ్వు దుఃఖంలో ఉండి నీ కన్నీళ్ళు ఎవరో తుడచడానికి నీకు రావాల్సి వస్తుంది. నీ బతుకంతా శాపాల మధ్యలో బతుకుతావు. దేవుడిచ్చిన ఒక్క చిన్న జీవితం శాపాల మధ్యలో కృంగిపోతుంది. అందుకే చెబుతాను, ఈ రోజున నీ జీవితము దేవునికి బలియాగముగా ఆయన సన్నిధిలో సమర్పించబడినదిగా మార్చబడ దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు అప్పులు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క విధవరాలు అప్పుతో వచ్చింది. తన పిల్లలిద్దరిని సాతాను తీసుకొని పోవాలని, అప్పు ఇచ్చినోడు తీసుకొని పోవాలని చూస్తూ ఉన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకో, 10 రూపాయలు అప్పు ఉన్నా సరే ఆ వ్యక్తికి నువ్వు బానిసవే. రోడ్డు మీద ఎక్కడైనా నిలబెట్టవచ్చు, నిన్ను ఎక్కడైనా అడగొచ్చు, ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. ఒక్క 10 రూపాయలు అప్పు తీసుకుంటే రోడ్డు మీద నిలబడి, అన్నా ఏందన్నా ఇంకా డబ్బులు లేదా, అక్కో ఏమక్క డబ్బులు లేదు, ఖచ్చితంగా అడిగే హక్కు ఉంది వాళ్ళకి. నిన్ను నిలబెట్టి నువ్వెంత పెద్ద పని చేస్తున్నా సరే, నువ్వెంత ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నా సరే నిలబెట్టి డబ్బులు అనే హక్కు వాళ్ళకు ఉంది. అంటే నీవు అప్పు తీసుకున్నప్పుడు నిన్ను నిలబెట్టే హక్కును వాళ్ళకి ఇస్తున్నావు, నిన్ను అజమాయిషి చేసే ఆ అథారిటీని వాళ్ళకి ఇస్తున్నావు. అవునా కాదా? కాబట్టి మీరు దేవుని బిడ్డ, అవసరం ఫంక్షన్లు, అవసరం లేని ఫంక్షన్లు అన్నీ చేసి వేలు లక్షలు పెట్టి చేసి వడ్డీలు కట్టలేక ఈరోజు అనుకుంటా దేవుడు ఏం చేశాడు మాకు, రోజు అప్పులు బాధలే, రోజు కన్నీళ్ళే. చెబుతున్నాను, అవసరానికి మించి, శక్తికి మించి నువ్వేది తీసుకున్నా ఇక దాన్ని ఇవ్వటం అసాధ్యం. అంతేకాదు, కొంతమంది షూటీలు పెడతారు, సంతకాలు జాగ్రత్త. మా అమ్మ ఎత్తదులే పెట్టు, మా అన్న ఎత్తలే, నేను ఏమనుకుంటా నేనుంటా సూరిటే పెడతారు చాలామంది. ఇస్తాను కొట్టు అని డబ్బులు కొట్టమని చెప్తారు. వాడు ఆ డబ్బు అకౌంట్లో పట్టమే ఆలస్యం, ఇక అన్నలేదు అక్కలేదు, వెళ్ళిపోద్ది అంతే. సంవత్సరాలు తరబడి తిరిగి అప్పిచ్చిన దానికంటే ఎక్కువ తిరగటానికి ఎక్కువ అయిపోతాయి. అందుకే చెబుతున్నా, నీ దగ్గర ఉంటే 5ో 10 ఇచ్చి చేతులు కడుక్కో. షూటీలు పెట్టి 100కి 1000కి లక్షలకి సంతకాలు పెట్టి ఒకవేళ ఉన్నావా జీవితంలో బయటికి రాలేవు. జ్ఞానంగా బతుకి రోజున అప్పుల పాలు కావడానికి వీలేదని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఒక క్రైస్తవుడి భార్య బయటకు వచ్చింది, అక్కడికి వచ్చి, అయ్యా అప్పులు అయిపోయానయ్యా, దేవుని కృప వల్ల నాకంటూ సొంత అప్పు ఏదీ లేదు. ప్రైజ్ ది లార్డ్. ఒక్క 10 రూపాయల అప్పు కూడా చేయలేదు, చెయ్యనివ్వలేదు దేవుడు. ఒకళ్ళ అవకాశం వచ్చినా చేయలేదు, కూర్చున్నాను ప్రభా నువ్వు ఇచ్చిన దాకా. కొంతమంది అన్నారు, కారుకు లోన్ పెట్టు సిస్టర్, మీకు మీ అంతటా కారు లేకపోతే ఏం బాగుంటుంది సిస్టర్, లోన్ పెట్టండి సిస్టర్ అని. నేను చెప్పాను, నా అంతటా స్కూటీ మీదనే పోతాను. ఆయన ఆ స్కూటీ ఎట్టుంటుందంటే 10 సార్లు కొట్టినా స్టార్ట్ అవ్వదు, నల్లటి పొగ వస్తుంటుంది, డమ్మ అంటుంటుంది. అట్లాంటి బండి, ఆ బండి మీద పోతుంటే అందరు నా వైపే చూస్తారు, ఎందుకంటే టర్రమని శబ్దం వస్తుంటుంది, అందరు నా వైపే చూస్తుంటారు. సైలెన్సర్ పోయిందని వేసుకుందామంటే డబ్బులు లేవు. సో అటువంటి పరిస్థితి ఆ కరోనా టైంలో అట్లా తిరుగుతూ ఉన్నాం. నేను ఆ కరోనా టైంలో అక్కడ వెళ్ళి అందరికి వాక్యం చెబుతా ఉన్నాం. చర్చిలు బంద్ అయిపోయినప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళి రహస్యంగా సీక్రెట్కి వెళ్ళి చెబుతా ఉన్నాం. ఆ టైంలో నాకు ఫోన్ వచ్చింది, మా డాడీ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. బిడ్డ ఎక్కడ ఉన్నావురా? బయట ఉన్నానంటే చంపేస్తాడు ఇంకేవలే ఆయన. డాడీ ఇక్కడే ఉన్నాను డాడీ, ఎక్కడున్నావు? బయట ఏదో శబ్దాలు వినబడుతున్నాయి. డాడీ ఇక్కడే డాడీ. సరేరా, నీకు గుడ్ న్యూస్ రా. ఏం డాడీ అంటే, దేవుడు నీకు కారు ఇవ్వమన్నాడు, ఎట్టిక కారు, 7 మంది పోయే కారు, పెద్ద కారు దేవుడికి ఇవ్వమన్నాడు, ఇస్తున్నాను రా అన్నాడు. చప్పలు కూడా బిగ్గరగా నేను మాయం పరుస్తా. హల్లెలూయా. గుండె జారిపోయింది నాకు. ప్రభువా నాకా ఏంటి ప్రభువా ఇంత కృప నా మీద? ఎస్ ప్రియ దేవుని బిడ్డ, నీ అవసరం దేవునికి తెలుసు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో నీ ప్రతి అవసరమా అవసరము తీర్చబడును. నీకు అవసరమా? ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. నీకు అనవసరమా? ఎవరికో నాకు ఉండాలంటావా? వద్దు. ఎవరికో ఉంది నేను కూడా పొందుకోవాలంటావా? అది దేవుడు ఇవ్వడు. నీకు అవసరం ప్రతిదీ దేవుడు ఇస్తాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుని బిడ్డ, ఆ టైంలో కారు వచ్చింది. ఇప్పుడు మా డాడీ మొత్తం లైఫ్ టైం అంతా దాన్ని రిజిస్ట్రేషన్ చేసి మొత్తం దాన్ని అంతా చేసి పంపించేశాడు. ప్రశాంతంగా తిరుగుతున్నాం కారులో. ఇప్పుడు మేము దేవుడు నీ అవసరాన్ని గుర్తుపెట్టి పంపించబోతున్నాడు. నీ కొరకు అద్భుతం చేయబోతున్నాడు. ముందు పరిగెత్తవద్దు, లేనిపోని వాటిని పరిగెత్తి తెచ్చుకోవద్దు. జీవితంలో ఇటువంటి పరిస్థితి రానివ్వద్దు. నీ అవసరాన్ని అన్నిటిని తీర్చే దేవుడు నీతో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుల బాధలు పడి ఈమె కన్నీటితో వచ్చింది. తెలుసో తెలియక అప్పు అయిపోయింది, దుఃఖంతో వచ్చింది. ఇప్పుడు ఎవరు తీరుస్తారు? ఎవరిస్తారు? ఎవరిని చేయి చాపాలి?
నేరుగా దేవుడి దగ్గరికి వచ్చేసింది, ప్రవక్త దగ్గరికి వచ్చింది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా ఇదిగో నీ ఇంట్లో ఏముందో చెప్పు అన్నాడు. నా ఇంట్లో ఏమీ లేదయ్యా, ఒక్క నూనె కుండ తప్ప. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ నూనె కుండ ఎవరు అంటే పరిమళ తైలమైనటువంటి క్రీస్తు నామము, అభిషేక తైలము. చప్పలు కూడా బిగ్గరగా దేని మాయంపరుస్తాం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. వెంటనే అన్నాడు, ఖాళీ పాత్రలు తెచ్చి అన్ని నీ ఇంట్లో పెట్టి వాటిలో నూనె పోయి అన్నాడు. చుట్టుపక్కల ఖాళీ పాత్రలు తీసుకొని రా. ఎవరి ఖాళీ పాత్రలు? చాలా మంది డబ్బుంది కానీ బిడ్డలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, గర్భఫలం లేనటువంటి వాళ్ళు, నెమ్మది లేనివారు, సమాధానం లేనివారు, ఖాళీ పాత్రలుగా గుండెలన్నీ ఖాళీగా పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, బ్రతుకులో ఖాళీ అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వారందరినీ కూడా నీవు నీ అభిషేక తైలముతో, నీకు తెలిసిన యేసు నామాన్ని, నీకు తెలిసిన సాక్ష్య జీవితాన్ని, దేవుని బ్రతుకులో ఏం చేశాడో వాళ్ళందరికీ చెప్పు. వెళ్ళి నువ్వేం పొందుకున్నావో చెప్పు, నీ జీవితంలో ఎట్టి మేలు పొందుకున్నావో చెప్పు. నీలో ఉన్నటువంటి అభిషేకాన్ని, ఆ సాక్ష్యం అనే నూనెను పోయి అందరిలో. అనేక మంది దుఃఖంలో ఉన్నారు, ఎవరు మమ్మల్ని విడిపిస్తారు, ఎవరు మమ్మల్ని ఆదరిస్తారని నలిగిపోతున్నటువంటి వారు ఉన్నారు. చెప్పు ఒక గుడ్ న్యూస్. ఈరోజు సంఘం పనిచేస్తే జీవితంలో దుఃఖపడేవారు ఉండరు. సంఘంలో దేవుని సంతోషాన్ని పొందినటువంటి వాళ్ళు పనిచేస్తే, దేవుని సంతోషం పొందినటువంటి వాళ్ళు పనిచేస్తే ఎవరికి దుఃఖపడే వాళ్ళు ఉండరు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దుఃఖము తీర్చే యేసుని పరిచయం చేసే వాళ్ళు ఉంటే ఇక దుఃఖము లేదు ఊరిలో. ప్రైజ్ ది లార్డ్. సంఘము నులివెచ్చగున్నందువలన, మేలు పొందినటువంటి వారు దాన్ని మూలన పెట్టినందువలన, సాక్ష్యం ఉన్నటువంటి వారు మౌనంగా ఉండి ఆ సాక్ష్యం అనే కుండను మూలన పెట్టినందువలన ఈరోజు అనేక మంది ఖాళీ పాత్రలుగా ఉన్నారు. చాలా మంది సంతోషం లేనివారు, సమాధానం లేనివారు, ఆరోగ్యం లేనివారు, పరిశుద్ధత లేనివారు, నెమ్మది లేనివారు మన చుట్టూ అనేక మంది ఉన్నారు. నీ సాక్ష్యం అనేటువంటి కుండ ఓపెన్ కాలేదు కాబట్టి, నీ సాక్ష్యం అనేటువంటి అభిషేకం అనే కుండ ఓపెన్ కాలేదు కాబట్టి నీ చుట్టూ అనేక మంది ఇంకా దరిద్రులు ఉన్నారు, శాపగ్రస్తులు ఉన్నారు. ఈరోజు ఆమె ఏం చేస్తుందో తెలుసు, అప్పులు పోవడానికి ఆ నూనెను తెచ్చి ఆయన చెప్పినట్టుగా అన్ని ఖాళీ పాత్రలో పోసింది. ఈరోజు చెబుతున్నా, నీకు ఒక బాధ్యత. నీకున్న బాధ్యత ఏంటి అంటే నీ సాక్ష్యాన్ని అనేకుల జీవితంలో పంచడమే. నువ్వు పొందిన మేలును అనేకుల జీవితంలో పంచడమే, అనేకుల పాత్రలో పోయటమే. ఈరోజు అలా చేయగలిగితే నీ అప్పులు, నీ కొరతలు, నీ కొదువలు, నీ ఆవేదనలు అన్ని దేవుడు కొట్టివేయబోతున్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈరోజు గొప్ప సాక్షిగా మారబోతున్నావు, శక్తితో నిలబడబోతున్నావు, సమాధానంతో నిలబడబోతూ ఉన్నావు. చెప్పాలి గట్టిగా. సంఘమా, చిన్న చెరుకూరు సంఘమా, ఈ రోజు నడుము కట్టుకో. నీ ఇంటిలో ఉన్నటువంటి కుండను ఓపెన్ చేసావా? నీ సాక్ష్యం నీ గుండెలో ఉన్నటువంటి ఆ సాక్ష్యాన్ని ఓపెన్ చేసావా? దాచిపెట్టావా? కుండలో మూత పెట్టి పెట్టావు పక్కన. ఈరోజు నోరు తెరువు. నీ గ్రామంలో అనేక మంది నీ సాక్ష్యాన్ని విని మారబోతూ ఉన్నారు. నీ చుట్టుపక్కల ప్రాంతాల్లో నీ స్నేహితులు అనేక మంది నువ్వు పొందిన మేళ్లను చూసి అనేక మంది దేవుణ్ణి తెలుసుకోబోతున్నారు. అనేక మంది దేవుని మహిమను చూడబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒకటే మాట అన్నాడు, ఏముంది నీ ఇంట్లో చెప్పు. ఏమి లేదయ్యా, కుండ ఒక్కటి ఉందయ్యా, ఆ కుండ ఒక్కటి చాలు తీసుకొని పో, నీ సాక్ష్యం ఒక్కటి చాలు తీసుకొని పో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి ఒక చిన్న కుర్రవాడు తన తండ్రితో కలిసి ట్రాక్స్ పంచుతూ ఉన్నాడంట, యేసు ప్రభు పత్రికలు పంచుతూ ఉంటే ఒకరోజు కొంచెం ముందుకెళ్ళేసరికి వర్షం వస్తూ ఉంది. ఆ కొండల వెంచి నీళ్లు పడతా ఉన్నాయి. అది చాలా కొండ చర్యల్లో ప్రాంతం అది. అయితే తండ్రి అన్నాడు, బాబు నేను రాలేను ఈరోజు, నాకు అలసటగా ఉంది, నేను రాలేనురా ఈరోజు అన్నాడు. అంటే వెంటనే కుమారుడు లేచాడు, డాడీ మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, వాడికి 10 సంవత్సరాల వయసు, నేను వెళ్ళొస్తాను డాడీ అని చెప్పేసి ఆ కొండల మీద ఒక్కొక్క ఇంటికి వెళ్ళి తలుపు తట్టి ఆ పత్రికలు ఇస్తున్నాడు. పూర్తిగా తడిసిపోయాడు. ఆ బ్యాగులో మాత్రం ఆ పత్రికలు పెట్టుకొని గజగజ వణుక్కుంటూ పోయి పత్రికలు ఇస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక ఇంట్లో కాలింగ్ బెల్ కొట్టగానే రెస్పాన్స్ లేదు, మళ్ళీ కాలింగ్ బెల్ కొట్టగానే రెస్పాన్స్ లేదు, మూడోసారి కాలింగ్ బెల్ కొట్టి వెయిట్ చేశాడు. దబేలంటే ఏదో కింద పడ్డట్టు అయిపోయింది. గబగబా కిటికీలను చూస్తే ఎవరు కనపడలేదు. మరలా కాలింగ్ బెల్ కొట్టాడు. 4వ సారి ఆమె వచ్చి తలుపు తీసింది. ఒళ్ళంతా చెమటలు పట్టిపోయి ఉన్నాయి, చాలా గజగజ వణుకుతూ ఉంది. అప్పుడు వెంటనే అన్నాడు, సారీ ఆంటీ, ఇదిగో ట్రాక్, నేను చదువుకోండి. యేసు ప్రభు జీవాధిపతి, మరణం నుంచి తప్పించే దేవుడు, నీకు ఎటువంటి సమస్యను తీసేసే దేవుడు, ఈ పత్రిక చదువుకోండి ఆంటీ అన్నాడు. ఆమె గజగజలు ఆడుకుంటూ తీసుకొని ఆమె లోపలికి వెళ్ళిపోయింది.
ఆ తర్వాత ప్రియ దేవుని బిడ్డ ఆ అబ్బాయి ఆ వర్షం తడుచుకుంటూ ఇంటికి వచ్చాడు, ప్రార్థన చేశాడు. అయ్యా, ఈరోజు చాలా మందికి పత్రికలు పంచాను, వారందరూ ప్రభు దీవించబడాలి, వారందరూ ఆ వార్త వినాలి ప్రభు, చదవాలి ప్రభు, వారి దుఃఖాలు పోవాలి ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేశాడు. పడుకొని తెల్లారి సంఘానికి వెళ్ళాడు. చర్చికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆమె ప్రత్యేకంగా ఒక ఆమె సాక్ష్యం చెప్తా ఉంది. ఏంటి అంటే, నిన్నటి దినమున నా జీవితంలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని తప్పించుకున్నాను నేను. ఏంటి అంటే, చనిపోదాం అనుకున్నాను. నాకంటూ నా అన్న వాళ్ళు ఎవరు లేరు. నా జీవితంలో కష్టాలు, అందరూ నన్ను దోచుకున్నారు, అందరూ నన్ను మోసం చేశారు, అందరూ నా కొన్నిన్ని తీసేసుకుని వెళ్ళిపోయారు, నన్ను ఒంటరిని చేశారు. నా బ్రతుకు చాలా చీకటి అయిపోయింది, నా బ్రతుకంతా యాతనలో ఉండిపోయింది. ఎవరి కోసం బ్రతకాలి నేనని ఉరేసుకుని చచ్చిపోదాం అనుకున్నాను. ఆ ఊరి మీదకి వేలాడదామని ఫ్యాన్కి వేసుకున్నాను. కాలింగ్ బెల్ మోగింది. లోపల ఎవరో లే, నా కోసం ఎవరు వస్తారులే అనుకున్నాను. అందరు నన్ను వదిలేసిపోయారు కదా, నా కోసం ఎవరు ఉన్నారులే అనుకున్నాను. రెండోసారి కాలింగ్ బెల్ మోగింది. ఆగాను, ఆలోచించాను, ఆ తల బయటికి తీశాను. మూడోసారి కాలింగ్ బెల్ మోగింది. సరే అని చెప్పేసి కిందకి ఆ స్టూల్ తన్నేసి కింద దిగాను. ఆ తర్వాత వచ్చేసాను నేను. ఆ తర్వాత నాలుగోసారి కాలింగ్ బెల్ వచ్చాను. ఒక అందమైనటువంటి ఎంతో తేజస్సు కలిగినటువంటి ముఖం గల ఒక చిన్న బిడ్డ నా ముందు నిలబడ్డాడు. ఎవరు బాబు నువ్వు అంటే, అమ్మా జీవాధిపతి, ఇదిగో ఈ ట్రాక్ తీసుకో, మరణాన్ని తప్పించే దేవుడని ఒక మంచి మాట చెప్పి, ముత్యాలాంటి మాటలు చెప్పి నాకు ఈ ట్రాక్ ఇచ్చాడు. దాన్ని చూసి లోపలికి పోయి చదువుకున్నాను. నిజంగా యేసు అంటే నాకు తెలియదు, నేను నమ్మను, నాకు తెలియదు. కానీ అది చదివిన తర్వాత ఆయన నాతో ప్రతి మాట మాట్లాడాడు. నాలో గూడు కట్టుకున్నటువంటి మరణపు ఆత్మ గజగజ వణుకుతుంటూ పారిపోయింది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. బ్రతుకు భారమైన నేను అది చదివిన తర్వాత ఎంతో తేలికైపోయాను. బ్రతకాలన్నటువంటి ఒక తృష్ణ మొదలయ్యింది. నన్ను రూపించిన దేవుని కోసం బ్రతకాలని, నన్ను ఈ లోకానికి పంపించిన దేవుని కోసం జీవించాలని, ఏ అన్యాయమైన మనిషి కోసమో, మోసం చేసిన మనిషి కోసం చావకూడదని, నన్ను మోసం చేసిన ఏ మనిషి కోసం చావకూడదని నాకు అర్థమైంది. నన్ను రూపించి లోకానికి పంపించిన దేవుడు, నన్ను పిండముగా ఉన్నప్పుడే చూసిన దేవుడు, నా తల్లి గర్భం రూపించబడక ముందే నాపై ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని పెట్టుకున్న దేవుడి కోసం బ్రతకాలని అప్పుడు నిర్ణయించుకున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వెంటనే నేను సంఘానికి వచ్చాను. ఈ రోజే మొట్టమొదటిసారిగా నేను సంఘానికి వచ్చాను. నా హృదయం ఎంతో తేలిగ్గా ఉంది. బ్రతుకుతాను. దేవుడు నన్ను ఎన్ని వందల సంవత్సరాలు బ్రతికించిన అన్ని వందల సంవత్సరాలు బ్రతుకుతాను. నేనిక చావను. చెప్పాలి గట్టిగా. చావుకు దగ్గర ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరణాన్ని హత్తుకునేటువంటి చాలా మంది ఉన్నారు నీ చుట్టుపక్కల ప్రాంతాల్లో. తెలుసా నీ సాక్ష్యం వాళ్ళకు? తెలుసా నిన్ను బ్రతికించిన యేసయ్య వాళ్ళకు? తెలుసా నిన్ను నిలబెట్టిన యేసయ్య, నీ బ్రతుకును బాగు చేసిన యేసయ్య తెలుసా? మరణానికి చేరువైనటువంటి వాళ్ళకు తెలుసా ఈ మాట? ఎంతమందిని బ్రతికించాలో దేవుడు నీ అభిషేకాన్ని వాడుకోబోతూ ఉన్నాడు. ఎంతో మందిని బ్రతికించాలి నీ ద్వారా. ఎంతో మంది నీ జీవితం ద్వారా నేను రక్షించిన దేవుడు నీ ద్వారా అనేకులు రక్షించాలి ఇష్టపడుతూ ఉన్నాడు. సంఘమా, సిద్ధపడుతున్నావా? మూలను కొండను పెట్టుకొని, సాక్ష్యాన్ని మూలను పెట్టుకొని, ఆ పని ఈ పని తిరుగుతూ, ఆ పని ఈ పని తిరుగుతూ ముసుగేసుకొని బ్రతుకుతావా? మూల పెట్టవ బ్రతుకుతావా? ఈరోజు నువ్వు లేవాలి. ఈరోజు నడుము కట్టుకోవాలి. నీకున్న సమస్యను తొలగిపోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీకున్న కష్టాలను తీసే దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నడుము కట్టుకో. ఖాళీ పాత్రలు నింపడానికి, బ్రతుకులో నెమ్మది లేని వారు నింపడానికి, సమృద్ధి లేని వారు నింపడానికి ఒక సైన్యముగా నువ్వు లేవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ దుఃఖం తుడవబడిన తర్వాత నువ్వు అనేకులు దుఃఖాన్ని తుడిచే వ్యక్తిగా మారాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీ శాపం తొలగిపోయిన తర్వాత అనేక కట్లు విప్పే వ్యక్తిగా నువ్వు మారాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు సంఘము లేవాలి, గొప్ప శక్తితో నిలబడాలి. ప్రతి సంఘం యొక్క ఉద్దేశం ఒకటే, కట్లు విప్పాలి ప్రభువా, కన్నీరు తుడవాలి ప్రభువా, శాపాంచి ప్రజలు విడిపించాలి ప్రభువా, నీ మహిమలో వాళ్ళు కట్టబడాలి ప్రభువా. నాతోటి సహోదరులు సత్యము నెరుగక, సంతోషము నెరుగక, సమాధానం ఎరుగక నశించిపోతున్నటువంటి వారికి నేను కన్నీరు తుడిచే వ్యక్తిగా మారాలి ప్రభువా. నా బ్రతుకు మారాలి ప్రభువా. ఎంతమంది ఆశిస్తున్నారు? ఒకసారి లేచి నిలబడదామా? నేను ఓపెన్ చేయబడినటువంటి కుండ వలె ఉంటాను. కన్నీరు తుడిచే కుండగా ఉంటాను నేను. అందరు నోరు తెచ్చి అడుగుదాం. ఆ యొక్క స్త్రీ ఎప్పుడైతే తన యొక్క నూనెను ఆ కుండలోంచి ఆ ఖాళీ పాత్రలో పోసిందో అద్భుతం జరిగింది, ఆశ్చర్యకరం జరిగింది. సమాధానం దిగి వచ్చింది, తన అప్పులను తీరిపోయాయి, చరిత్రలో నిలబడింది. ఈరోజు నీ గుండెను ఓపెన్ చేయి, నీ గుండెను ఓపెన్ చేయి, నీ గుండెలో దాచబడిన అభిషేకాన్ని ఓపెన్ చేయి, నీ గుండెలో దాచబడినటువంటి దేవుని శక్తిని ఓపెన్ చేయి. నీ గుండెలో ఉన్నటువంటి శక్తి గల ఒక గొప్ప నామం యేసు నామాన్ని ఓపెన్ చేయి.
అందరు రెండు చేతుల పైకి అడుగుదాం. మోగపోయాను ప్రభువా, మోగపోయాను ప్రభువా, సాక్ష్యం లేకుండా ఉన్నాను ప్రభువా, ఉన్న సాక్ష్యాన్ని వాడుకోకుండా ఉన్నాను ప్రభువా, శక్తి లేని స్థితిలో ఉన్నాను ప్రభువా. అయ్యా నన్ను నిలబెట్టమా తండ్రి, నన్ను బ్రతికించమా తండ్రి. ఈ రోజున చెబుదాం అందరం, యేసయ్యా మీకు స్తుతి, యేసయ్యా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, చెబుదాం ఘనపరుస్తున్నాం. రక్షకుడా అద్భుతం చేయమని అడుగుచున్నాము తండ్రి. నన్ను వాడుకో తండ్రి, నా కన్నీరు తుడిచిన దేవా, నా దుఃఖము తుడిచిన దేవా, ఈ రోజు నేను ప్రభు దుఃఖముతో ఇష్టపడుతున్నాను. చెబుదాం అందరు నోరు తెచ్చేసయ్యా మీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా చెప్పాలి గట్టిగా, స్వరమెత్తి గట్టిగా చెబుదాం. నీ దుఃఖ దినములు సమాప్తమయ్యే రోజు వచ్చింది. ఈ రోజు దేవుడి దుఃఖాన్ని సమాప్తి చేసి ఉన్నాడు. ఈ రోజున ఓడిపోయిన బ్రతుకును, దిక్కులే కొట్టబడుతున్న నీ బ్రతుకును ఈ రోజు ఆయన నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. శక్తితో బ్రతికించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కమ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవా నా జీవితం దిగి రండి ప్రభు, నన్ను నిలబెట్టండి ప్రభు. నేను చావకూడదు నాయన, అనవసర మనుషుల కోసం చావకూడదు నాయన, నన్ను మోసం చేసిన వాళ్ళ కోసం చావకూడదు ప్రభు. నా దుఃఖము తీరిపోవాలి రోజున ప్రభు, నా శాప ముక్కలైపోవాలి, నా యాతన ముక్కలైపోవాలి, నా రోదన ముక్కలైపోవాలి తండ్రి. నేను లేవాలి రోజున. సంఘమా నోరు తెరువు. అద్భుతం జరిగే గడి ఆసనమైనది, అద్భుతం జరిగే గడి ఆసనమైనది. ఆ చెరిక నీ ద్వారా చేయబోతున్నాడు. చిన్న చెరుకును పునాదులు దేవుడు కదిలించబోతున్నాడు. అద్భుతం చేయబోతున్నాడు. పట్టణానికి దీవెనగా నీ బ్రతుకుని మార్చబోతున్నాడు ఆయన. పట్టణానికి దీవెనగా నీ బ్రతుకుని మార్చబోతున్నాడు ఆయన. శపితమైన ప్రతి అనుభవం తీసివేయబోతున్నాడు ఆయన. నోరు తెరిగి రోజున యేసు మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. యేసు మీకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. రక్షకుడా దిగి రండి నాయన, పరిశుద్ధుడా దిగి రండి ప్రభువా. Thank you Jesus. Hallelujah. 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 జవాబు లేని ప్రశ్నల మధ్యలో, జవాబు లేని అప్పుల మధ్యలో, జవాబు లేని రోగాల మధ్యలో, జవాబు లేనటువంటి కుటుంబ సమస్యల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నామేమో, కన్నీళ్ళే అన్నపానముగా మార్చబడ్డాయేమో, దుఃఖమే నీకు స్వాస్థ్యంగా మిగిలిపోయిందేమో. నోరు తెరివి రోజున నేను ప్రకటిస్తున్న యేసు నీ దుఃఖమును తీసివేసే దేవుడు, నీ శాపమును విరగొట్టే దేవుడు. బ్రతుకున్నావా చితికి పోయినా వెతలాలే ఎదురు నిలచిన ఆశల దీపం ఆరిపోయినా నిరాశలలో నిట్టూర్పులలో యేసే జవాబు. నిరాశలలో నిట్టూర్పులలో యేసే జవాబు. శోధన రోదన వేదనలో యేసే జవాబు. శరలో ధరలో సమరములోన యేసే జవాబు. శోధన రోదన వేదనలో యేసే జవాబు. యేసయ్యా 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 నాకు జవాబు నీవే, నాకు ఆధారము నీవే. బ్రతుకున్నావా చితికి పోయినా వెతలాలే ఎదురు నిలచిన బ్రతుకున్నావా
నిలచిన ఆశల దీపం ఆరిపోయినా, ఆశల దీపం ఆరిపోయినా, నిరాశలలో నిట్టూర్పులలో యేసే జవాబు, నిరాశలలో నిట్టూర్పులలో యేసే జవాబు, నిరాశలలో నిట్టూర్పులలో యేసే జవాబు, యేసే జవాబు. యేసే జవాబు, ప్రభు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. Thank you Jesus, hallelujah, 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 hallelujah. యేసయ్యా, యేసయ్యా, శత్రు సైన్యమే ఎదురు నిలచిన, శ్రమల బావుట ఎగురవేసిన, శత్రు సైన్యమే ఎదురు నిలచిన, శ్రమల బావుట ఎగురవేసిన, జయ పతాకం జారిపోయినా, జయ పతాకం జారిపోయినా, సమరములో సంగ్రామములో యేసే జవాబు, సమరములో సంగ్రామములో యేసే జవాబు, సమరములో సంగ్రామములో యేసే జవాబు, యేసే జవాబు, యేసే జవాబు, యేసయ్యా, యేసే జవాబు, ప్రభు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే జవాబు, శోధన రోదన వేదన యేసే జవాబు, శరణాలలో సమరములో యేసే జవాబు, యేసయ్యే నీ జవాబు, నిరాశలలో నిట్టూర్పులలో, నిరాశలలో నిట్టూర్పులలో, ఓటమిలో ఆవేదనలో యేసయ్యే, యేసయ్యే,
యేసయ్యా యేసయ్యా జవాబు నీవేనయా జవాబు నీవేనయా నా వ్యాధులలో నా రోదనలో నా దుఃఖములో నా వ్యాధులలో నా ఓటమిలో నా ఓటమిలో యేసయ్యా యేసయ్యా నా జవాబు నీవే నా ఆధారము నీవే యు ఆర్ మై ఆన్సర్ యు ఆర్ మై ఆన్సర్ యు ఆర్ మై ఆన్సర్ యు ఆర్ మై ఆన్సర్ ఫాదర్ యు ఆర్ మై ఆన్సర్ యు ఆర్ మై ఆన్సర్ ఫాదర్ యేసయ్యా నీవే నా జవాబు తండ్రి నీవే నా జవాబు తండ్రి నీవే నా జవాబు నాయనా నీవే నా జవాబు తండ్రి హల్లెలూయా your people right now. Holy Spirit, Lord God. Hallelujah. Hallelujah. Yesuve. నా జవాబు నీవు తప్ప ఎవరు లేరు తండ్రి నాకు ఆధారం నీవు తప్ప ఎవరు లేరు తండ్రి నాకు ఆశ్రయం నీవు తప్ప ఎవరు లేరు తండ్రి జీసస్ హల్లెలూయా మమ్మల్ని నమ్మిన దేవుడు మేము నమ్మిన దేవుడవు మాకు నమ్మి పరిచర్య ఇచ్చావు మాకు నమ్మి విశ్వాస జీవితం ఇచ్చావు మమ్మల్ని నమ్మి సంఘం ఇచ్చావు కన్నీరు తుడిచావు మమ్మల్ని కన్నీరు తుడిచేవారిగా మార్చబడాలని ఇష్టపడుతున్నావు సంఘము కన్నీరు తుడిచేదిగా మారాలని సంఘము దుఃఖాన్ని పాపేదిగా మారాలని ఈరోజు మాకిస్తున్నావు తండ్రి అవకాశం నీ చెయ్యిని మాకిస్తున్నావు నాయన నీ చేతిని మా చేతి మీద పెట్టి లోకంలో దుఃఖపడుతున్న వారిని ఓదార్చమని లోకంలో శాపాల మధ్యలో వారిని విడిపించమని బంధకాల మధ్యలో వారి కట్లు తెంచమని నీ చేతిని మాకిస్తున్నావయ్యా నీ అధికారాన్ని మాకిస్తున్నావయ్యా నీ సామర్థ్యం మాకిస్తున్నావయ్యా మమ్మల్ని నమ్మి మీ శక్తిని ఇస్తున్నావయ్యా థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ జీసస్ మీ నమ్మకాన్ని తండ్రి మేము వాడుకునే కృప దయచేయండి తండ్రి థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ వండర్ఫుల్ ఫాదర్ ప్రార్థన చేసుకుంటాం మన మధ్యలో ఎస్తేరక్క ప్రార్థన చేస్తారు నరుకూరు నుంచి వచ్చినటువంటి చిల్లోపాలెంలో సేవ చేసిన ఎస్తేరక్క ప్రార్థన చేస్తారు అందరం తలలు వంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం హల్లెలూయా ప్రార్థన చేసుకున్నాం దేవుడి దినాన మనతో మాట్లాడి ఉన్నాడు నిజముగా నీ దుఃఖ దినములు సమాప్తం చేయడానికే ఈ గ్రామాన్ని ప్రేమించి తన దాసురాల ద్వారా ఎన్నో విధాలుగా కుంగిపోయిన మనల్ని ఎన్నో విధాలుగా చెడిన మనల్ని ఎన్నో విధాలుగా ఈ లోకంలో కొట్టుమిట్టాడుతూ బయటకు తీసుకొచ్చేవారు లేక కుంగదీసేవారు ఉన్నారు కానీ తీసుకొచ్చేవారు లేక ఎంతో బలహీనతో పడి ఉన్న వారి కొరకు దేవుడి దినాన ఈ గ్రామాన్ని ప్రేమించి ప్రజలను ప్రేమించి ఇక్కడున్న సేవకులను ప్రేమించి తన దాసురాలి ద్వారా శ్రేష్టమైన వాక్యాన్ని తన ప్రజలతో మాట్లాడినట్టు దేవాది దేవుని మనం ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఎవరు నన్ను ఆదరించే వాళ్ళు లేరు ప్రభువా, ఎవరు నన్ను ఓదార్చే వాళ్ళు లేరు నాయన, ఎవరు నా సమస్య చూసి వెళ్ళిపోయేవారుగా ఉన్నారు కానీ నా సమస్యలో నాకు తోడుగా ఉండేవాళ్ళు ఎవరు లేరేస్తాయని
మూలుగుతున్నావా సహోదరుడా, సహోదరి? ఈ రాత్రి దేవుడు వాక్యం ద్వారా నీతోనే మాట్లాడాడు. నువ్వు కళ్ళు మూసుకొని ఒక మాట, ప్రభువా నన్ను కూడా ప్రేమిస్తున్నావా నాయన? నన్ను ప్రేమిస్తే నాతో మాట్లాడుతున్నావు దేవా. నేను నీ బిడ్డగా మారాలనుకుంటున్నానయ్యా. నీ సొత్తుగా నేను జీవించాలనుకుంటున్నానయ్యా. నీవు తప్ప ఈ లోకంలో నాకెవరు ఆధారం లేదయ్యా. నువ్వే నాకు ఆధారం ప్రభువా. నా సమాధానానికి, నా సమస్యకి నీవే సమాధానం ప్రభువా. అయ్యా నీవే నాకు జవాబని నువ్వు కళ్ళు మూసుకొని ఒక మాట ప్రార్థన చేసుకోగలిగితే నీ కొరకు, మీ కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సహోదరుడా, సహోదరుడి, ఎందుకోలే ఎవరికో అనుకో మాకు. ఇది నీ కుటుంబం కొరకే, నీ కొరకే కనుక ఒక్కసారి ప్రభువా నీవు ఉన్నావా? నా మాట వింటున్నావు నాయన. నా ప్రార్థన ఆలకించే దేవుడు తండ్రి. నా స్థితిగతులు మారుస్తావని ఇది నిన్ను నాయన కళ్ళు మూసుకొని నిన్ను ఆరాధిస్తున్నానయ్యా. నా మాట ఆలకించయ్యని ఎంతమంది అయితే కుంగిన హృదయంతో, ఇరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేస్తున్నారో వారందరి మీద ఆయన కనుదృష్టి ఉంచి ఉన్నానని సెలవిస్తున్నా దేవాతి దేవుణ్ణి. ఈ దినాన్ని అడగతావా దేవుణ్ణి? నీ హృదయాన్ని ఆయనకి ఇస్తావా సహోదరా, సహోదరి? నీ హృదయం ఇస్తే ఆయన అంగీకరిస్తాడు. నువ్వు ఆయన తొట్టు చూస్తే ఆయన నీ తొట్టు చూస్తానికి సిద్ధంగా ఉన్న దేవాతి దేవుని ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు తండ్రి, స్తోత్రం ప్రభువా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, జీవం కలిగిన ఆయన, సర్వకృపానే దిగు ప్రభువా, నీకే స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఈ చించెరుకూరు గ్రామంలో ప్రభువా గత 2 రోజుల నుంచి నాయన మీటింగ్ జరగడానికి మీరు కృప చూపించారు తండ్రి. ఈ గ్రామాన్ని ప్రేమించారు. ఇంతకు ముందు కాలంలో ఎన్నో స్వార్థలు ఇక్కడ చేసేమయ్యా. ఎంతో ప్రార్థన పెట్టేవు నాయన. కొంతమంది నీ సన్నిధికి వచ్చారు. ఇంకా తెలుసుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రభువా. ఇది మతము కాదు, మార్గం అని ప్రభువా ప్రతి బిడ్డ తెలుసుకున్నట్లుగా నాయన, మారు మనసు, రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం, పరలోక రాజ్యం ఉందని తండ్రి ప్రతి బిడ్డ గ్రహించున్నట్లుగా తండ్రి నాయన, ఇక లోక దేవత తండ్రి మా కన్నుల గుడ్డితనమును కలిగిస్తుండగా ఆ భ్రమలో నుండి బిడ్డలు ఈడిపించని పరిశుద్ధాత్మదేవా నీ కార్యాలు జరుగును గాక నాయన. నీ గ్రామంలో ప్రభువా నీ చిత్తము జరుగును గాక ప్రభువా. నీ వాక్యమైన ప్రతి బిడ్డ ఎవరు కుంగిపోయి ఏడుస్తున్నాయినా, ఎవరికి చెప్పుకోలేక నా తండ్రి ఒంటరిగా ఉంటున్నారో వాళ్ళని మీరు దర్శించండి పరిశుద్ధాత్మ దేవుడా. అయ్యా నిన్ను నమ్ముకున్నట్టుకు తండ్రి నీ సన్నిధికి వచ్చుటకు ధైర్యాన్ని దయచేయండి నాయన. మనుషులు బట్టి కుంగిపోతున్న వారిని బలపరచండి పరిశుద్ధాత్మ దేవా. అంధకార శక్తులు, చీకటి సాతాను శక్తులు, చెల్లంగి శక్తులు, వాడైన బోడామతి శక్తులను, చేతబడి శక్తుల చేత పీడింపడుచున్న ప్రతి ఒక్కరికి ఈ రాత్రి కలుగునుగా కేస్తున్నాము ప్రభా. ప్రతి బలహీనత ఈ నామములో లయమైపోవునుగా తండ్రి నాయన. నీ దాసురాలను తీసుకొచ్చి శ్రేష్టమైన మాటలు ఇక్కడ పరిచయం చేసే కృపనిచ్చావయ్యా. ఎంతమంది నాయన రోదుల్లో ఉన్నారో ప్రభువా, ఎంతమంది ఇరుకులో, ఇబ్బందుల్లో అయ్యా నాయన రోగాల చేత పీడింపబడుచున్నారో వారికి స్వస్థత కలుగునుగా కేస్తున్నాములో ప్రభువా. నీ కార్యములు జరుగును గాక, నీ చిత్తము జరుగును గాక, నీ ఉద్దేశాలు నీ బిడ్డల పట్ల నెరవేర్చబడును గాక పరిశుద్ధాత్మ దేవా. ఈ కార్యాలు జరిగించండి నాయన. అయ్యా ఇత్తిన ఇత్తనము ఏది వ్యర్థము కాకుండా ప్రభువా ప్రతి ఇత్తనము మొలవాలయ్యా. ప్రతిది సిగురి అయ్యాలి నాయన. ఆకులతో, పిందెలతో, పువ్వులతో మారి పావునుగా కేస్తున్నాములో ప్రభువా. ఈ కార్యాలు జరిగించండి దేవా. ఇన్నిటికి మట్టుకు ఈయన తండ్రి దాన్ని పారేసుకుంటే ఏమి లాభము లేదు నాయన. ఇదిగో నరకం ఉందని, స్వర్గం ఉందని ప్రభా గ్రహించుకున్నట్లుగా సహాయం దయచేయండి ప్రభా. యేసు రక్తము ద్వారానే ప్రతి పాపానికి విడుదల తండ్రి నాయన. యేసు రక్తము ద్వారానే ప్రతి శాపానికి విడుదలని ప్రభా ప్రతి బిడ్డ గ్రహించుకున్నట్లుగా సహాయం చేయండి. కోళ్ళు రక్తం ద్వారా, ఎద్దుల రక్తం ద్వారా మా పాపం పాదు నాయన. పరిశుద్ధుడైన రక్తము ద్వారానే మా పాపాలు, రోగాలు పోతాయని తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి. మేము చేసిన వాళ్ళు మాకు దేవుడు కాదయ్యా, మేము చేసుకున్న వాళ్ళు కాదయ్యా, నువ్వు చేసిన వాడే తండ్రి నాయన. మమ్మల్ని చేసిన వాడు మాకు దేవుడని గ్రహించే మనసు ప్రతి బిడ్డకు దయచేయబడును గాక ప్రభువా. నీ కార్యాలు జరిగించి దీవించి ఇదిగో ఎంతో ప్రయాస కోర్చి నాయన, ఎంతో ఖర్చు పెట్టి ఈ గ్రామంలో నీ మాట వినిపించాలని, అలా సల్లారిపోయిన బ్రతుకులు మళ్ళీ తిరిగి నాయన కట్టబడాలని ప్రభువా ఈ దాస్త్రాలు వేసినట్టు తండ్రి పునాదిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ గ్రామంలో ఎంతమంది సేవకులు వాళ్ళు దీవించి ఆశీర్వదించి వాళ్ళ ప్రార్థనలు ఫలించి వాళ్ళ సంఘాలు విస్తరించబడినట్లుగా సాయం చేయను ఆయన. ఈ కూటానికి సహకరించిన బిడ్డలను బలపరచను ప్రభువా. పరిచర్య చేసిన బిడ్డలను ఆశీర్వదించిన ఆయన. అయ్యా ఈ పరిచర్యకి తండ్రి అయ్యా చేయూతనిచ్చిన బిడ్డలను ఆశీర్వదకరంగా మారును గాక పరిశుద్ధాత్మ దేవా. అయ్యా నీ కార్యాలు జరిగించి నూతన పరిచయం, ముఖ్యంగా నీ దాసురాలు బలపరచయ్యా. బిడ్డను ఇంకా నా తండ్రి అభివృద్ధి పరిచిన అన్ని సేవలు ఇంకా బలంగా వాడుకో. ఇటే మీటింగ్లు అనేక దగ్గర జరుగునట్లుగా సహాయం దయచేయండి నాయన.
నా బిడ్డ ఉంది, నాకు నా ఒక కుసేడేళ్ళ నుంచి చేస్తుందని ప్రభు. ఇదిగో హరివంశ గారు ప్రభు, నీ వేలాది దూతల తండ్రి చెప్పిన మాట బిడ్డ జ్ఞాపకం చేసుకుంది. పరిశుద్ధాత్మ దేవుని కార్యం పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి అనుగ్రహించని దాసరాలు ప్రభా. ఇంకా నూతన జ్ఞానం వినాయన, ఇంకా నూతన బలముతో, ఆత్మ వరాలతో, ఆత్మ శక్తితో నింపండి ప్రభా. ఈ కార్యాలు జరిగించిన దాసరాల పట్ల జరిగించి, యవన బిడ్డలు సహకరించిన బిడ్డలందరినీ దీవించి నడిపించిన బిడ్డలు, పాటలు పాడిన బిడ్డలు, వాద్యాలు వాయించిన బిడ్డలు ప్రభు అయ్యా, నా తన్ని సహకరించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించిన ఆయన నా తండ్రి నీ కృప చేత నింపి బలపరచమని ఇదిగో ఈ గ్రామం చుట్టూ నీ కంచివే నాయన. ఏ దుష్టుడికి ఇక్కడ అధికారం లేకుండా చేయండి ప్రభు. ఈ గ్రామ ప్రజలకు రక్షణ అయ్యా నాయన, మారు మనసు, పాప క్షమాపణ, నిత్య జీవం, పరలోక రాజ్యాన్ని అనుగ్రహించండి పరిశుద్ధాత్మ. నీ కార్యాలు జరిగించిన ఆయన ఈ సన్నిధిలో వాడుకోమని, తాగుడు చేత నాయన ఇదిగో సంపాదించుకున్న కష్టార్జితం అంతా వేయపరుచుకుంటున్న బిడ్డలకి రక్షణ దయచేయండి ఆయన. నీ సన్నిధి, నీ సహాయం నుంచి ఇవే వాడుకోమని, బలపరచమని, నీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామమున మహిమపడదాం. సంతోషంగా వాళ్ళందరూ దయచేసి కూర్చుందాం. దేవాతి దేవుడు ఈ దినం మనతో మాట్లాడిన ప్రతి మాట మరి దుఃఖపడి వారు ధన్యులు, వారు